గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్క చెల్లెలంటే ఫుల్ మామూలుగా కొట్టుకుంటూ ఉండడము, ఆవిడేం అడిగితే మనకు అదే కావాలని అడిగి అలా ఉంటది కదా. మీ ఇద్దరు ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి? గొడవ పెద్ద వాళ్ళకి ఎక్కువ ఉంటది కదా, కానీ నాకే ఓపిక ఎక్కువ. చేతిలో బొంగు ఉంటే బొంగుతో కొడుతుంది, ఏదంటే దాంతో కొడుతుంది. అంత కోపం వస్తుందా? మామూలుగా అక్కలు డిస్కంటిన్యూ చేసి చెల్లెళ్ళని చదివిస్తారు, మీకు ఇక్కడ మొత్తం అన్ని క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. ఈవెన్ చదివించడానికి మీరు డిస్కంటిన్యూ చేశారు. 2020 కరోనా టైమ్, సో అప్పుడే మా నాన్న చనిపోయాడు. సో ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు, అందుకే నేను డిస్కంటిన్యూ చేసేసిన. కరోనా టైంలోనే నాన్న చనిపోయిన తర్వాత చావుకి ఎవరు రాలేదు, అంటే కరోనాతో నాన్న చనిపోలేదు. బ్యాడ్ థింగ్ ఏంటంటే నా లైఫ్లో ఓకే, నేను ఇప్పటికీ స్టిల్ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశా. అది ఇప్పుడు తెలుసుకుని చాలా ఫీల్ అవుతున్నా. ఇప్పటికీ స్టిల్ బాధపడుతూనే ఉంటా. ఆ బాధ నేను చనిపోయిన వరకు నాకు పోదు. ఇక్కడ మీరు ఏడుస్తున్నారు, అక్కడ మీ చెల్లి ఏడుస్తుంది, అక్కడ మీ మమ్మీ ఏడుస్తుంది. మగదిక్కు లేని ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి చులకనే అన్నట్టు. చాలా చులకన. ఎట్లా అంటే పూర్తిగా జాబులు మానేసి ఊరు వెళ్ళిపోయారు మీరు ఇంకా కంటిన్యూస్గా చదువుతున్నారు. మరి వీడియోలు ఎక్కడి నుంచి వచ్చే మధ్యలో? కొంతమంది అసలు ఏముండదు వీడియోలో, కానీ వీడియోస్ చేస్తారు. నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఎందుకు చేయకూడదు? మీరు ఇందా నుంచి అసలు ఏం మాట్లాడట్లేదు, పాట అయినా పాడాల్సిందే ఇప్పుడు నా కోసం పక్కాగా. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. వాళ్ళిద్దరు మాట్లాడుతున్నా కూడా ఇందాక నుంచి మా అమ్మాయి మాకు సపోర్ట్ అని ఎలా చూసుకున్నారు అసలు వీళ్ళని చిన్నప్పటి నుంచి? అలా ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలాగా నేను పెంచుతాను. మస్తు ఇప్పటికైనా నన్ను మస్తు అంటారు, కానీ వాళ్ళకి నేను ఏం చెప్పలేదు. సపోర్ట్ అనేది మాకు లేదు, అటు మా అమ్మగారి తరఫున కూడా సపోర్ట్ లేదు. మీకు ఎలా అనిపించింది అవార్డు తీసుకోవడం? అసలు ఇలాంటి ఒకటి జరుగుతుంది, వస్తాను నేను ఇంత దూరం అవార్డు తీసుకుంటా అని అస్సలు అనుకోలే. ఇంకా అక్కడ చాలా మంది వచ్చిండ్రు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇద్దరు వచ్చిండ్రు, వాళ్ళు కూడా నా వీడియోలు చూసినంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. సంపాదిస్తున్నారు మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, జ్యోతిష్యం అవి వస్తాయి. మనీ ఇస్తా అంటారు కానీ ఆ ఫేక్ కదా, ఫేక్ ఎందుకు చేయాలని. మీకు డబ్బు అవసరం ఉన్నా కూడా చేయట్లేదు. మా ఇద్దరు గోల్ ఏంటంటే, మేము ఒక మంచి స్టేజ్ వచ్చిన తర్వాత ట్రస్ట్ లాగా ఏర్పడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టడీ చేయాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందులో ఒకరు మనందరికీ రెగ్యులర్గా కనిపించే వ్యక్తి అనమాట. ఈ మధ్య కాలంలో మీలో ప్రతి ఒక్కరు ఒక్కసారైనా చూస్తుంటారు ఆ అమ్మాయిని. రియలిస్టిక్గా మన చుట్టూ జరిగే సంఘటనలు, మనందరం ఫేస్ చేసి వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించి చాలాసార్లు ఎమోషనల్ చేసి ఏడ్పించిన సంఘటనలు కూడా ఉండుంటాయి ఆ అమ్మాయి వీడియోలు మీరు చూస్తుంటే. అంతలా కనెక్ట్ అయిపోయాం మనందరం. ఎస్పెషల్లీ 90s కిడ్స్ అయితే ఇంకా కొంచెం గట్టిగా కనెక్ట్ అయ్యి ఉంటారనమాట. సో ఆ వీడియోస్ చూస్తూ నేను ఎలాగైనా సరే ఇంటర్వ్యూ చేసేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయి వెనక రియల్ స్టోరీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అనే విషయాలు కూడా మీ అందరికి కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేసేస్తాను. తను ఎవరో కాదు, అను ఉందనమాట ఈరోజు నాతో పాటు. అను అని అంటే అంత దగ్గర అయిపోయిన వ్యక్తి కాబట్టి అను అని పిలుస్తున్నాను అనమాట. అలానే వాళ్ళ సిస్టర్ ప్రతీష కూడా ఉన్నారు. వాళ్ళిద్దరితో అయితే బోల్డ్ అనే విషయాలు మాట్లాడిద్దాం. వచ్చేయండి. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. నన్ను అడగరా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. ఎందుకు ఇద్దరు అట్లా నన్ను ఏదో కొట్టేలాగా తినేలాగా చూస్తున్నారు? కొంచెం ఇబ్బందిగా ఉందా ఏమన్నా? ఏం లేదు కదా, బాగానే ఉన్నాను కదా. సో ఇద్దరు పెద్దవరు మీరే కదా, నాకు కూడా తెలిసిపోతుంది. అక్క చెల్లెలు అంటే ఫుల్ మామూలుగా కొట్టుకుంటూ ఉండడము, ఆవిడేం అడిగితే మనకు అదే కావాలని అడిగి అలా ఉంటుంది కదా. మీ ఇద్దరు ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి? ఫస్ట్ కొట్టుకోవడం అయితే ఫస్ట్, దాని తర్వాత ఏదైనా. ఎవరు గొడవ స్టార్ట్ చేస్తారు? ఒకసారి తను, ఒకసారి నేను. ఎక్కువ మట్టుకైతే నేను. అవునా? అక్క అయ్యండి మీరే గొడవ పడతారు ఫస్ట్?
అంతే పెద్దవాళ్ళే గొడవ ఓపిక పెద్ద వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా, కానీ నాకే ఓపిక ఎక్కువ, తనకే ఓపిక ఉండదు. చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ బలగ కొట్టేస్తుంది కోపంలో, అంత కోపం ఉంటుంది. అమ్మో ఇప్పుడేమో నా మీద ఇసిరేసారు. సో కొట్టేది దాంట్లో ఫస్ట్ గొడవ పడేది అయితే మీరే. బుజ్జిగిచ్చేది ఎవరు ఎక్కువ? ఫోన్లే అని సారీ చెప్పండి. నేనే బుజ్జగిస్తాను. అంత కోపం అంతా చల్లారాక నేనే బతిమలాడుకుంటాను. అప్పుడు ప్రతాపం తీస్తుంది మంచి అంటే కోపం ఆమెదే కదా, అందుకని ఆమె బుజ్జగిచ్చే వరకు నేను వెయిట్ చేస్తా. అమ్మో అమ్మ వచ్చి సారీ చెప్తే అప్పుడు ఎందుకన్నా వాళ్ళ ఎన్నో ఇలా అన్నా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు. అంట చేతిలో బొంగు ఉంటే బొంగుతో కొడుతుంది, ఏదంటే దాంతో కొడుతుంది. వామ్మో అంత కోపం వస్తుందా? ఎలా ఎందుకు వస్తుంది అంత కోపం? బేసిక్ అంత పెద్ద పెద్ద పనులు ఏం చేస్తుంది ఆవిడ? అంటే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది. మామూలు కొట్లాట ఓకే, కానీ ఒకసారి హై స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏది ఉంటే దాన్ని బట్టి గుర్తిస్తాను, అంత కోపం వచ్చింది. అది కూడా ఎప్పుడో ఒకసారిలేండి. అంతే నిజమేనా? ఎప్పుడో ఒకసారేనా కోపం వచ్చేది మీకు? నాకా తనకా? తనకి. అంటే ఇప్పుడు తను నాతో ఎక్కువ ఉండట్లేదు కాబట్టి ఉన్నప్పుడల్లా మాత్రం కొన్ని టైమ్స్ అంతే. అంతే. సో ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు మీరు? నిజామాబాద్ డిస్టిక్, వర్ణి మండల్, కూనిపూర్ విలేజ్. కునిపురి. కూనీపూర్. కునిపూర్ ఆ పేరు ఎందుకు వచ్చింది చెప్పనా? అప్పట్లో మా నాన్న వాళ్ళ కాలంలో అదంతా అన్నలు ఉండేవాళ్ళు. సో కూనీ మీన్స్ మర్డర్, కూనీపూర్ మర్డర్లు చేసేవారు అలా అన్నమాట. కూనీపూర్. మీరు ఏంటంటే భయపడుతున్నారు? మర్డర్లు చేసే ఊరా? అప్పట్లో పెద్దవాళ్ళ ఉంటది కదా, అంటే ఏమంటారు వాటిని, అన్నలు వచ్చి కాపాడతారు కదా ప్రజల్ని, అలా ఓకే ఓకే రజాకార్లు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కాపాడే సిచ్యువేషన్ ఉంటది కదా, అట్లా అన్నమాట. అట్లా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజ్ మాది. అమ్మో, అంటే ఏమైనా అనగానే వేసేయడమే. అలాంటి ఊర్లో పుట్టారు. మీకు కూడా ఏమైనా కత్తి విద్య ఇట్లాంటి ఏమైనా నేర్పించారా? లేదు. ఏం చదువుకున్నారు? నాది బీ ఫార్మసీ డిస్కంటిన్యూడ్, తను డిగ్రీ ఇప్పుడు పీజీ చేస్తుంది. ఇప్పుడు పీజీ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా చదువుతున్నారు. ఎందుకు మీరు డిస్కంటిన్యూడ్? మామూలుగా అక్కలు డిస్కంటిన్యూ చేసి చెల్లెళ్ళని చదివిస్తారు, మీకు ఇక్కడ మొత్తం అన్ని క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. ఈవెన్ చదివించడానికి మీరు డిస్కంటిన్యూ చేశారా? అంటే అప్పుడు 2020 కరోనా టైమ్, సో అప్పుడే మా నాన్న చనిపోయిండు, సో ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు, ఇంకా అందుకే నేను డిస్కంటిన్యూ చేసేసిన. తను డిస్కంటిన్యూ చేసి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసింది అప్పట్లోనే. అప్పుడు నేను చదువుకున్నాను, నేను చదువుకుంటూనే ఉన్నాను, నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అన్నమాట. ఓకే. తను మా అమ్మ ఇద్దరే కష్టపడింది, నేను మాత్రం చదువుకున్నాను. సమ్ డేస్ ఇద్దరే నడిపించింది ఇల్లంతా. నాన్న చనిపోయిన తర్వాత, దాని తర్వాత నాన్న చనిపోయిన తర్వాత కరోనా టైంలో, కరోనా అది, నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరం హైదరాబాద్ వచ్చినాం. ఓకే. ఇద్దరం హైదరాబాద్ వచ్చి గాగిలాపూర్ అక్కడ గండి మైసమ్మలో ఉండి, అక్కడ ఫార్మా కంపెనీ ఉంటుంది, అది ఫుల్ కరోనా. బట్ మేమిద్దరం ఏదో ఒకటి చేయాలి, సపోర్ట్గా ఉండాలి ఫ్యామిలీకి అని ఇద్దరం లగేజ్ పట్టుకొని వచ్చేసినాం. లగేజ్ పట్టుకొని వచ్చేసి ఇంకా ఏంటంటే, అది మా ఫస్ట్ మెట్రో ఎలా అయిందంటే, తన దగ్గర అప్పుడు ఫోన్ లేదు, చాలా చిన్న ఏజ్, మా నాన్న అప్పుడే చనిపోయారు కరోనాలో చనిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయింది అంతే, జస్ట్ నా డిగ్రీ సెకండ్ ఇయర్, తను ఇంకా నాకన్నా చిన్నపిల్ల. ఓకే. సో ఇద్దరం ఏదో ఒకటి చేసుకుందామని ఇద్దరం వచ్చేసిన తర్వాత మాకు అసలు మెట్రో అంటే ఏంటో తెలియదు, బట్ ఏదో ఒక ధైర్యం, వెళ్ళాలి, చేసుకోవాలి. మీరే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే మీరు ఇంకా చిన్నపిల్ల, ఇంటర్ అయి ఉంటారేమో అప్పుడు, అంతే కదా? ఓకే. ఇంటర్ చదివారా మీరు? ఇంటర్. సో వచ్చేసిన తర్వాత ఏదో ఒకటి చేసుకోవాలని ఇద్దరం లగేజ్ పట్టుకొని వచ్చేసాం. ఓకే. మాకు అసలు ఏం తెలీదు, హైదరాబాద్కి వచ్చేసారు. హైదరాబాద్కి వచ్చేసినాం. ఇంట్లో అమ్మ ఏం అనలేదా? ఒప్పుకున్నారా మీరు? మేము అంటే చేసుకుంటాం, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తాం. ఇప్పుడు అమ్మాయిలు మన కూతుర్లు కష్టపడుతున్నారంటే వాళ్ళు ఎలా చూస్తారు? అమ్మ వాళ్ళకి నిజాలేం చెప్పలేదు కదా, నిజాలు చెప్తే నా కూతుర్లు ఎందుకు అంత కష్టపడతానని పంపిస్తాం. అక్కడ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను చూసుకుంటారని మేమిద్దరం వచ్చేసాం. తిను నన్ను నమ్మి వచ్చింది, అంటే ధైర్యం, అక్కుంటే ఒక ధైర్యం అని. సో వచ్చేసినాం. వచ్చేసిన తర్వాత మెట్రో ఎక్కినాం. అది ఎలా ఎక్కాలో కూడా తెలియదు, తన దగ్గర ఫోన్ లేదు అసలు, నా దగ్గరే ఫోను. సో క్లోజ్ అవుతుందని కూడా తెలియదు మాకు. నేను మేమిద్దరం పైకి ఎక్కేసిన తర్వాత మెట్రో లోపలికి నేను ఎక్కాను, లగేజ్ నా చేతిలో ఉంది. మెట్రో ఎక్కాను, తిను బయట ఉంది, తిను బయట ఉండిపోయింది, నేను ఎక్కేసాను. అంటే అంత క్లోజ్ అవుతుందని తెలియదు. ఎక్కేసిన తర్వాత తను బయట నుంచి చూస్తుంది, నేను లోపల నుంచి చూస్తున్నా.
ఫోన్ చేయడానికి చేయడానికి తన దగ్గర లేదు. ఉంది, నా దగ్గర లేదు, మెట్రో నంబర్ కూడా లేదు, అసలు నంబర్ కూడా గుర్తులేదు నాకు మా అక్కది. అందరూ ఏం చేయాలో కూడా అర్థం కాలే ఆ టైంకి. అప్పుడు అక్కడ ఉంటారు కదా పోలీస్ అంకుల్, సో తను ఫోన్ ఇచ్చి కాల్ చేయని చెప్పారు. లోపల నా సిచ్యువేషన్ ఏంటి, అందరూ ఆమెకు కాల్ చేయను అని. ఫోన్ ఒక్కటే ఉంది, తన దగ్గర ఫోన్ లేదు. ఇంకా అలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టాప్లో దిగిపోయా. దిగిన తర్వాత తను వేరే మెట్రోకి ఎక్కించారు, అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి ఎక్కించి అది దిగితే అసలు ఆ టైంలో తను ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా. ఇద్దరం ఎలా వచ్చామంటే ఒకటేసారి అది దిగేసింది, మెట్రో నుంచి వచ్చేస్తే నేను ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటా ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ గట్టి హగ్ చేసుకొని ఏడ్చేసుకొని వెళ్ళాం. అసలు 1 వీక్ మేము ఎంత స్ట్రగుల్ పడ్డామంటే మాకేం తెలీదు, ఫుడ్ కూడా సరిగ్గా లేదు, ఏం లేదు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, 1 డే అక్కడ ఉన్నాము. మళ్ళీ తెలిసిన వాళ్ళ త్రోనే అక్కడక్కడ ఉన్నాము, జాబ్ సర్చ్ చేసుకున్నాము. సరిగ్గా ఫుడ్ లేదు, ఏం లేదు. ఎంత పెద్ద లగేజ్, సర్లే వచ్చేస్తానులే అని లగేజ్ పట్టుకొని మొత్తం తిరుగుతూ ఉన్నాము. అట్లా ఒక్కటి కాదు, మేము చాలా ఫేస్ చేసాం ఇప్పటివరకు. ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చాం. మా ఇద్దరికి మంచి సపోర్ట్ మా అమ్మ. తనైతే చాలా కష్టపడింది. చాలా కష్టపడింది. అంటే లైక్ నేను కరోనా టైంలోనే నాన్న చనిపోయిన తర్వాత, అది కరోనా టైం కాబట్టి నాన్న చనిపోయిన తర్వాత చావుకి ఎవరు రాలేదు. అంటే కరోనాతో నాన్న చనిపోలేదు, బట్ నాన్న అది కరోనా టైం కాబట్టి ఎక్కువ మంది ఎవరు రాలేరు. కరోనా వల్ల చనిపోయారు? లేదు, కరోనాలో చనిపోయారు. సరిగ్గా వాట్ ఎవర్ ఇట్స్ ఏమో తెలియదు. యాక్చువల్లీ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే నా లైఫ్లో నేను ఇప్పటికీ స్టిల్ రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఏంటంటే, నాన్నకి నేను మాట్లాడలేదన్నమాట. సమ్ ఇష్యూస్, ఒక గొడవల వల్ల నేను నాన్నకు దూరం అయిపోయా. చాలా పెద్ద తప్పు చేశాను నేను, చాలా పెద్ద తప్పు చేశా. అది ఇప్పుడు తెలుసుకుని చాలా ఫీల్ అవుతున్నా. ఇప్పటికీ స్టిల్ బాధపడుతూనే ఉంటా. ఆ బాధ నేను చనిపోయేంత వరకు నాకు పోదు. లాస్ట్ స్టేజ్లో నాతో మాట్లాడారు మా నాన్న. మా అమ్మ మా నాన్న చాలా సపోర్ట్. అంటే ఇప్పటికీ అందరికి పెళ్ళిళ్ళు చేసేసారు, బట్ మమ్మల్ని మగపిల్లలాగా పెంచారన్నమాట. మా చెల్లినైనా నన్ను పెద్దోడు, మా చెల్లెలు చిన్నోడు. అట్లా మా అమ్మ నాన్న అంత బాగా పెంచారు మమ్మల్ని. బట్ ఒక్క చిన్న క్లాస్ మా జీవితాన్ని మొత్తం మార్చేసింది అన్నమాట. అంటే ఓకేనా చెప్పడానికి మీకు అది అడిగితే? అంటే గొడవలు జస్ట్ ఫ్యామిలీ ఇష్యూస్, మీకే మా దాంట్లో మాకే. జస్ట్ నాన్న మీద అడిగేసి ఫైనల్ స్టేజ్లో మాట్లాడలేను నేను. అంటే మీ డాడీకి హెల్త్ బాగాలేదని మీకు ముందే తెలుసా? తెలీదు సడన్గా. అది ఇంకోటి ఏంటంటే కరోనా టైం కాబట్టి, సో అప్పుడు ఎవరు సరిగ్గా చూసుకోలేదు కదా. సో నాకు అది రిగ్రెట్ ఏంటంటే, నాన్నకి నేను లాస్ట్ మినిట్లో తను మాట్లాడిచ్చాడు, బట్ నేను మాట్లాడలేకపోయా. నా పరిస్థితి ఏంటి అంటే, ఆ బాధంతా తీరిపోయేలాగా కనీసం నాన్న మీద పడి ఏడుద్దామన్నా కానీ ఛాన్స్ లేదు. డైరెక్ట్ హాస్పిటల్లో చనిపోయారు. అంబులెన్స్లో వచ్చింది, ఫేస్ చూపెట్టారు, దూరం నుంచి చూసాము. అందరికీ ఉంటుంది, బట్ నాకు మాత్రం అది లేదు. అంటే కనీసం మా నాన్నని చూసుకోలేదు, ముట్టలేదు, తన శవం మీద పడి ఏడవలేదు, చేయలేదు. నన్ను ఫైనల్ స్టేజ్లో చనిపోయి ఒక 1 వీక్ ముందు కూడా, పెద్దోడ నాకు అది చెయ్యు, పెద్దోడ నాకు ఇది చెయ్యు, పెద్దోడ నాకు అది కావాలి. మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అని అంటే, మమ్మల్ని ఒక కూతురులాగా కాదు, వాళ్ళిద్దరు కొడుకులు అని చూసుకున్నాను. నేను ఒక ఎన్సీసీ క్యాండిడేట్ని. నేను బైక్ డ్రైవ్ చేయగలుగుతాను. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా నాకు ఆ బైక్ డ్రైవ్ చాలా వచ్చింది. నేను బైక్ డ్రైవ్ చేయగలుగుతాను. మాకు పశువులు ఉండే, ఒక పెద్ద కొట్టము, 5 బర్రెలు. మా తాత కాలం నుంచి మాకు అట్లా వస్తుంది. మేము ఎంత హ్యాపీ మా లైఫ్ అంటే, పొద్దున్న లేచి నుంచి మా నాన్న నేను పశువుల దగ్గరికి పోవడము, మా నాన్న పాలు విండడము, నేను పాలు విండడం. ఒక ఆవుకి మా నాన్న పాలు వింటే ఇంకో ఆవుకి నేను పాలు విండడము, నాన్న గడ్డికి వస్తే నేను గడ్డి కోయడము, మా నాన్న ఎత్తుకురావడం. ఇట్లా మాది చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. అసలు మాకు ఇక్కడ మీరు ఏడుస్తున్నారు, అక్కడ మీ చెల్లి ఏడుస్తుంది, అక్కడ మీ మమ్మీ ఏడుస్తుంది. అయ్యో, ఎలా అంటే అసలు మాకు ఇంకేం లేదు, అంత బాగుంది, అంత బాగానే ఉంది. అంత బాగుంది అనుకో. ఒక చిన్న ఇన్సిడెంట్ మా లైఫ్ మొత్తం
మొత్తం మార్చేసింది. అదైతే ఇంకా నేను చాలా పెద్ద రిగ్రెట్. నేను లైఫ్ లాంగ్ బాధపడ్డాగా నా బాధ నేను బయటకు చెప్పుకున్నాగా నా బాధ తీరదు. నేను ఇప్పటికి ఒకటే ఫీల్ అవుతాను, నేను అందరికీ చెప్పేది ఒకటే, క్లాసెస్ వస్తాయి కానీ క్షణికావేశంలో అస్సలు డెసిషన్ తీసుకోకండి. అసలు ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు, ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఏమవుతారో తెలీదు. నాది క్షణికావేశం, నిజంగా చెప్తున్నాను. చిన్నపిల్ల, వాట్ ఎవర్ ఇట్స్, ఆ ఇన్సిడెంట్స్ ఏంటో నేనేంటో అదేంటో కానీ కోపంలో నాన్నకి మాట్లాడలేదు. బట్ నాన్న నాకు దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను స్టిల్ నేనేంటంటే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళ నాన్నలు వస్తే చాలు నాకు కంట్రోల్ అవ్వదు. నేను ఏడుస్తాను, లోపల ఏడుస్తాను, కండ్లల్లో ఆపుకుంటాను. ఇప్పటికీ కూడా నాకు చాలా అంటే చాలా ఎంత పెయిన్ అంటే అదంత పెయిన్ నాకు మేము చెప్పుకోలేము అసలు. ఏది చూసినా కానీ, ఏ స్టేజ్ చూసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎటు పోయినా సరే దాని తర్వాత ఇంకా అసలు ఏడికి పోయినా ఏది చూసినా కానీ నాన్న గుర్తొస్తారు. దాని తర్వాత మాకు ఇంకో రిగ్రెట్ ఏంటంటే మా నాన్న ఏదైతే డేట్ చనిపోయారో, ఏదైతే ఇయర్ చనిపోయారో, సేమ్ మంత్ సేమ్ డేట్ 1-2 ఇయర్స్ తర్వాత మా తాతయ్య చనిపోయాడు. అంతే. ఇంకా మా ఫ్యామిలీలో ఇప్పుడు అసలు ఎవరు మగవాళ్ళే లేరు, ఎవ్వరు మగవాళ్ళు లేరు, అందరూ ఆడలే. నానమ్మ, అమ్మమ్మ, మా అమ్మ, మా చెల్లెలు, నేను. ఇది మా ఫ్యామిలీ. అంతే. ఇప్పుడు మాకు భరోసా అంటూ ఎవరు ఉండరు, అట్లా ఉంది మాది. బా, అంటే అదొక లైన్ చెప్తుంటారు కదా, మగదిక్కు లేని ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి చులకనే అన్నట్టు. చాలా చాలా చులకన. ఎట్లా అంటే ఇప్పుడు మాకు అంటే మా ఊరు వాళ్ళ అన్నయ్యలు ఉంటారు, బాణన్న, మహేందర్ అన్న, శివన్న, కృష్ణారెడ్డి అన్న, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ఏది అడిగినా సరే మాకు కాదనకుండా, డీజే రాజన్న అని వీళ్ళందరూ ఎలా అంటే నాకు బండి కావాలన్నా నేను ఇది చేస్తాను అనగానే వాళ్ళు హెల్ప్ చేస్తారు. నాకు ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మా విలేజ్ అన్న వాళ్ళు, అన్న నాకు ఈ బండి కావాలి నేను ఇడికి పోయేస్తానంటే ఇస్తారు, సపోర్ట్ చేస్తారు. సో అదొకటి బాగుంది మాకు. మా ఊరు నుంచి మంచి సపోర్ట్ దొరుకుతుంది. మేము ఏదున్నా సరే, ఏ చిన్న క్లాస్ వచ్చినా సరే, అన్న అది ఏ టైంలో అయినా సరే, నీకు పొద్దునైనా మార్నింగ్ అయినా ఏ టైం అయినా సరే, ఒక చిన్న హెల్ప్ కావాలంటే మా ఊరు అన్న వాళ్ళు చేస్తారు మాకు. అదొక మంచి ఇది మాకు ఇప్పటికి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో డిగ్రీ ఆపేసి మీరు హైదరాబాద్ వచ్చేసారు. ఫస్ట్ ఇయరా పూర్తిగా? సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కూడా చదివేశారు? తను బీ ఫార్మసీ డిస్కంటిన్యూ, డిగ్రీ. తను బీ ఫార్మసీ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ మధ్యలో డిస్కంటిన్యూ వచ్చేసింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం చేసేవారు ఇక్కడ హైదరాబాద్లో? హైదరాబాద్ అంటే వీళ్ళ ఫ్రెండ్ ఒక అన్నయ్య ఇక్కడ ఏదో దాంట్లో వేస్తుండంటే కనుక్కుంటే వేకెన్సీస్ ఉన్నాయంటే వచ్చి కోంపల్లిలో డీమార్ట్లో. సో డీమార్ట్లో ఉన్నాయంటే వచ్చి ఒక 5 days ఏమో వెయిట్ చేసిన, ఉంది ఓకే, డీమార్ట్లో సేల్స్ కి ఓకే సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేస్తే వచ్చి ఒక 5 days ఏమో వెయిట్ చేసిన. ఎప్పుడు కాల్ చేసినా ఉంది అనేసి చెప్పిండ్రు. ఇంకా తర్వాతకించి ఇంకా ఇట్లా అయితే అయ్యే పని లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినా. తర్వాత నెక్స్ట్ ఇంకా కరోనా టైంలో మేము ఇద్దరం వచ్చినాం కదా. సో ఇంకా ఇక్కడ జాబ్స్ వీళ్ళ ఫ్రెండ్సే, నాకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో. వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరు కనుక్కుంటే ఉంది అని అంటే ఇంకా మేమిద్దరం వచ్చినాం. మేమిద్దరం వచ్చిన తర్వాత ఇక్కడ అంతే ఇంకా ఇంటర్ కదా, ఏం జాబ్స్ ఉంటాయని ఇక్కడ సూపర్ మార్కెట్స్లో, డీమార్ట్స్లో వాటిలలో ఉన్నాయని చెప్పేస్తే ఇంకా వాళ్ళు కూడా అంతే ఉన్నాయి అని అంటారు. మళ్ళీ తర్వాతకి ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు. మాకు మొత్తం అంతే జరిగింది ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత. అందుకే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, సుచిత్ర నుంచి బాగలింగంపల్లి, కూకట్పల్లి ఇవన్నీ తిరిగినాము. ఓకే. ఒకరోజు అక్కడ మొత్తం అంతా కనుక్కొని అన్నీ తిరిగేసి ఇంకా ఇట్లా అయ్యేటట్టు లేదని చెప్పేసి అదే రోజు రిటర్న్ అయ్యేసి ఇంటికి వచ్చేసినాము. ఇంకా కరోనా రిటర్న్ అయ్యి వెళ్ళిపోయారు ఎట్లా కరోనా టైంకి ఇంకా ఇంటి దగ్గర ఉన్నాం. మళ్ళీ అంటే కోవిడ్ 2020 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ అదేంటి ఫార్మసీలో చేసినాము. ఇద్దరం ఒక 1 year చేసినాము. 1 year తర్వాత మళ్ళీ తను వెళ్ళిపోయింది కాలేజ్ చదువుకోవడానికి. ఇంకా నేను ఇక్కడనే ఉండి రత్నదీప్లో చేసిన. ఓకే. రత్నదీప్లో 1 year చేసిన. మళ్ళీ రత్నదీప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫార్మసీ కంపెనీలో ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన. అందులో వర్క్ చేసుకుంటే అంటే డే షిఫ్ట్. ఓకే. మార్నింగ్ 5 to
ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు. మార్నింగ్ షిఫ్ట్ చేసుకుంటూ నేను సిస్టమ్ నేర్చుకున్నా. సిస్టమ్ ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటాం కదా, ఆ టైంలో సిస్టమ్ నేర్చుకున్నా. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఫార్మసీ కంపెనీలో నేను ఎక్కువ ఫార్మసీ దాంట్లోనే చేసిన. ఓకే. సో ఫార్మసీలో అంటే నాది ఇంటరే కానీ వాళ్ళు డిగ్రీ పైన నన్ను తీసుకున్నారు. ఓకే. డిగ్రీ పైన తీసుకొని ల్యాబ్ డేటా ఎంట్రీగా వర్క్ చేసిన 1 year. అందులో మంచిగా ఉండే వర్క్, మంచిగా ఉండే, అంతా మంచిగా ఉండే. ఇంకా తర్వాత మా అక్క ఇంటి దగ్గర అది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఇక్కడ ఇంటి దగ్గర వచ్చి చూసుకోవాలంటే ఇంకా మొత్తానికే షిఫ్ట్ అయిపోయి ఇంకా ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే. మీ అక్క చెప్పిందని వెళ్ళిపోయారు మొత్తం వదిలేసి. ఏం బిజినెస్ పెట్టారు అప్పుడు? హెర్బల్ లైఫ్ది పెట్టామన్నమాట. బాగానే సాగుతుందా? అది అప్పుడే జస్ట్ 6 monthsలోనే తీసేసారా? తీసేసాము. ఓకే. సరిగా అవ్వలేదని? సరిగ్గా అవ్వలేదని కాదు, నేను స్టడీ సైడ్ వెళ్ళిపోయాను, మళ్ళీ చూసుకోవడానికి ఎవరు లేరు అని. లైక్ ఏదైతే ఉండేనో ప్రోడక్ట్ అది మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళ హెల్త్ బాగాలేదని వీళ్ళకే మేము ఇంట్లో ఓన్ వాళ్ళకే ఇచ్చేసి దాని తర్వాత నేను చదువుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోయాను. తినేమో ఇంట్లోనే ఉండి యాక్చువల్లీ ఏంటంటే నేను చేసింది ఒక 2 మేక పిల్లలు తీసుకొచ్చాను. మేక పిల్లలు? ఓకే. 2 మేక పిల్లలు తీసుకొచ్చా. యాక్చువల్లీ అది ఏంటంటే మా సైడ్ బడాపడని ఒక ముస్లిం దేవుడు ఉంటాడనమాట. సో తనకి కందూరు అట్లాంటివి చేస్తాము. యాక్చువల్లీ ఏంటంటే అక్కడ ఆడపిల్లల్ని తీసుకురారంట, మగవి తీసుకొచ్చారంట. మనమేమో పొద్దున్నే పోయి బండి మీద వేసుకొని వచ్చాను నేను 2, నాకు అన్ని తెలుసులే అన్నట్టు. కానీ వచ్చిన తర్వాత ఏంటంటే అది కాదని అన్నారు, అది చేయరన్నారు. మళ్ళీ అవి ఇంట్లోనే పెట్టి మళ్ళీ పోయి మళ్ళీ వేరే పట్టుకొస్తే ఆ రెండింటిని తనే చూసుకుంది, ఇంట్లో తనే చూసుకుంది, తనే పెంచుకున్నాం. అలా చేసింది. దానికి అన్ని కోసుకురావడం, గడ్డి మేత అన్ని కాసుకురావడం. మీకు పొలం ఉందా సొంతంగా? లేదు, పొలం ఉండే అమ్మేసుకున్నాం. ఇప్పుడు అమ్మేశారా? అమ్మేసాం. ఇప్పుడు అప్పుడు మా నాన్న వాళ్ళు అమ్మేసినారు, మా అత్తమ్మ పెళ్లి కోసం అంట అమ్మేసాం. మాకు ఇప్పుడు ఏముందంటే ఒక కొట్టం ఉంది, ప్లేసెస్ ఉన్నాయి, 3 places అంతే. కొట్టం అంటే పశువుల పాక అట్లా అదొకటి ఉంది, ఇంకా 2-3 ప్లేసులు ఉన్నాయి. ఓకే. ఒక ఇల్లు ఉంది, సొంత ఇల్లే కదా? మరి ఇంకేంది, సొంత ఇల్లు ఉంది. సొంత ఇల్లు లేక ఎంతమంది వెయిట్ చేస్తుంటారు ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పి. సో ఇలా జాబులు చేసుకుంటూ పూర్తిగా జాబులు మానేసి ఊరు వెళ్ళిపోయారు మీరు ఇంకా కంటిన్యూస్గా చదువుతున్నారు. మరి వీడియోలు ఎక్కడి నుంచి వచ్చే మధ్యలో? అంటే ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినా కదా, సో నార్మల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు అసలు వాళ్ళందరూ అంటే కొంతమంది అసలు ఏముండదు వీడియోలో, కానీ వీడియోస్ చేస్తారు. నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను ఎందుకు చేయకూడదు? అండ్ ఇంకా విలేజ్లో ఎట్లా అంటే అందరికి అసలు ఎడ్యుకేషన్ సరిగ్గా చదవనియరు, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు తొందరగా చేసేస్తారు. వాళ్ళకి మాట్లాడదామన్నా వాళ్ళకి అసలు అంత ఉండదు పాపం వాళ్ళకి. కరెక్ట్. సో నేను కూడా విలేజ్ అమ్మాయినే కదా, నేను అవన్నీ చూసిన. సో నేను ఎందుకు వీళ్ళ గురించి మన గురించి మనం ఎందుకు తీయకూడదు అని చెప్పేసి నేను ఇంకా అన్ని అమ్మాయిల గురించే, అమ్మాయిల బాధలు అవన్నీ ఇంకా కంటెంట్ రూపంలో అందరికి అందించాలి, తెలియజేయాలి అని చెప్పి చేస్తున్నాను. బట్ నిజంగానే ఒక పల్లెటూరులో ఉండే అమ్మాయిలు అంటే మెచ్యూర్ అవ్వాలి, పెళ్లి చేయాలి, పిల్లలు కనాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, ఇంక ఇదే ఒక లైఫ్ సర్కిల్లా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మన పేరెంట్స్ కూడా వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని ఇంకా ఎందుకు పెళ్లి చేయలేదా, నీకు 2 కూతుర్లు ఉన్నారు, ఆడపిల్లలు ఎప్పుడు చేస్తావు, మీ కంటెంట్ లోనే ఉంటాయి ఇవన్నీ. అసలు బేసిక్ గా ఇంకా పెళ్లి చేయలేదా అని అడుగుతారు. చాలా మంది అన్నారు ఇప్పటి వరకు, పెళ్లిళ్ళు చేసుకోరా, పెళ్లిళ్ళు చేయరా, నేను ఏదైనా కనిపిస్తే ఇంకా మీ అక్కకి పెళ్లి చేయరా అని ఇట్లా మస్తు మంది అని అన్నారు. ఇవన్నీ మీ అమ్మని కూడా అడుగుంటారు కదా, మీ అమ్మగారు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు అసలు? తను చెప్పేది వాళ్ళ మీద నాకు భరోసా ఉంది, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళు సెటిల్ అయ్యే టైంలో సెటిల్ అవుతారు. మమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేసిందంటే మా అమ్మే. మేము ఇక్కడి వరకు రావడానికి మెయిన్ రీజన్ మా అమ్మే. మా నాన్న చనిపోయిన తర్వాత మమ్మల్ని ఎక్కువగా నమ్మింది ఆమెనే. సో మేము ఒక్కటే, ఎవరేమనుకోకున్నా కానీ మా అమ్మ మమ్మల్ని నమ్మితే చాలు అనేలానే మేము ఉన్నాం. సో ఆమె మమ్మల్ని ట్రస్ట్ చేసింది. ఎప్పుడు పెళ్లి 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 మొత్తం నా వీడియోస్ లో ఎక్కువ అన్ని పెళ్లియే ఉంటాయి, పెళ్లి చేయరా అని. అందుకే ఎక్కువ నా దాంట్లో రియల్ లైఫ్ లో చూసినవి అన్ని మొత్తం అన్ని రియల్ లైఫే. నన్ను ఎవరన్నా ఏమన్నా, ఈమెను ఎవరన్నా ఏమన్నా, మా అమ్మని ఏమన్నా, సో అవే నేను కంటెంట్ల ద్వారా చేస్తా అంతే. అందులో 90-80% అవన్నీ రియల్ లైఫే. జస్ట్ నాకు ఇవాళ ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, ఇట్లా అన్నారు అని చెప్పింది అనుకో,
దీన్ని ఎందుకు కంటెంట్గా అక్క నేను ఇది కంటెంట్గా చేస్తా అనేసి చేసేస్తా. ఒకవేళ నాకు ఇది ఇవాళ అయిందంటే అది ఈవినింగ్ వరకు కంటెంట్ వచ్చుద్ది, అంతేనా? వచ్చేసిద్ది అది అంతే. మీ ఊర్లో వాళ్ళందరికీ వీడియోల రూపంలో కొట్టినట్టు చెప్పేస్తున్నా. మా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పటికి నన్ను ఏమంటారంటే నిన్నేమన్నామమ్మా, నిన్నేమన్నా అన్నామంటే మళ్ళీ వీడియో వస్తుంది మాకు ఎందుకని అంటారు. ఇప్పుడు అదొక భయం అయిపోయిందా? మంచిదే కదా, ఆన్సర్ ఇట్లా ఒక వీడియో రూపంలో చెప్తే వాళ్ళకి కూడా చెప్పు దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, ఇంకోసారి అనరు అడగరు. బట్ వీడియోలు చేస్తా అని స్టార్టింగ్ లో అమ్మకి చెప్పినప్పుడు ఏమైనా అనలేదా మీకు? అంటే మీరు అనుకున్నారు చేసేసారా, వెంటనే పర్మిషన్ ఉండిందా మీకు? మా అమ్మ సపోర్ట్ చేస్తుంది, వీడియోస్ చేస్తుంటే చేసుకుంటది, ఏమన్నది. అవునా? ఎడిటింగ్ కానీ, డైలాగ్స్, వాయిస్ ఓవర్స్ అన్నీ నేనే చేసుకుంటా. ఎక్కడ నేర్చుకున్నారు? యూట్యూబ్లో చూసే అంతా. అంతేనా? మీకు ఎట్లా అనిపిస్తుంది మీ చెల్లి ఇట్లా వీడియోలు చేయడం? మీరే అన్ని క్యారెక్టర్లు చేస్తున్నా అవి ఇంకొక మనిషిలానే చూస్తాం మేము, ఒకటే మనిషిలాగా చూడం తెలుసా? నిజంగానే ఆవిడ అత్త, నిజంగానే ఈవిడ కోళ్ళు, నిజంగానే ఈవిడ అమ్మ అన్నట్టే చూస్తాం మీ కంటెంట్లో ఉన్న వాళ్ళని. మీరు ఒక్కరే అన్ని క్యారెక్టర్లు చేస్తున్నట్టు చూడం మేము. అది ఎలా ఉంటుంది అసలు? ఒక క్యారెక్టర్ మీరే చేయాలి, మళ్ళీ అక్కడ మీరే చేయాలి, మళ్ళీ అది మీరే చేయాలి. అంటే ఫస్ట్ అంటే అమ్మాయిల క్యారెక్టర్ అంటే అమ్మాయిలు ఎట్లా ఉంటారు, మొత్తం విలేజే కాబట్టి అమ్మాయిలు ఇట్లా ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు అంటే ఇట్లా తీస్తారు, తర్వాత ఆంటీలు అంటే ఇట్లా పాపడ తీస్తారు కదా, అట్లా తీసి చీర ఇట్లా వేసి. ముసలా వాళ్ళంటే మా నాన్నమ్మ చీరలు ఉంటాయి కదా అవి కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అట్లా చేస్తాం. బాగా గమనిస్తారు అయితే అందరు ఎట్లా వేసుకుంటారు, ఏం చేస్తారు అని చెప్పేసి. స్క్రిప్ట్ రాసుకుంటారా? రాసుకుంటాను. అవునా? డైలాగ్స్ అన్ని రాసుకుంటారు. చెప్తారా మీ అక్కకి అప్పుడప్పుడు ఇదిగో ఇది రాస్తున్నా, ఇది చేద్దామని? అప్పుడప్పుడు నేను వీడియోస్ అన్ని మొత్తం చేసేసి ఆమెకు పంపిస్తే ఆమె బాగుంది అంటే పెడతా. అమ్మ బాబోయ్, పెత్తనం అంటే మీదే అయితే. ఏదైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తా. మొత్తం పెత్తనం అంతా మీరే. మీరు ఓకే అంటే అంటే లేదంటే లేదు, అంతేనా? అబ్బో, స్క్రిప్ట్ మీరు అప్పుడప్పుడు ఇస్తుంటారా ఇలా చేయను? నేనేం ఇవ్వను కానీ సజెషన్స్ ఇస్తాను, ఇలా చెయ్యి అని అంటే సో అలా చేసిపోద్ది అంతే. మీకు ఇంట్రెస్ట్ లేదా మరి వీడియోస్ అంటే? నేను కెమెరా ముందు జీవించలేను కానీ కెమెరా బయట జీవించగలిగితే అదే నా ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి కూడా మేము అన్నిట్లో ఉన్నాం. మేము స్కూల్ టైంలో నుంచి స్కూల్లో నేను నాటికలు వేసేదాన్ని, మా చెల్లె ఇద్దరం కూడా సేమ్ నాటికలు వేసేదాన్ని. నేను డాన్స్ చేసేవాళ్ళం ఇద్దరం, ఆట పోటీల్లో ఉన్నాము, షో గేమ్స్లో ఉన్నాము. తను రెజ్లర్, తను స్టేట్ ప్లేయర్ రెజ్లర్. రెజ్లరా? తను రెజ్లర్. సీరియస్లీ? ఇప్పుడు అప్పుడు లావుండేనా? అప్పుడు లావుండే మంచిగా ఉండే. స్కూల్ టైంలో తను రెజ్లర్, నేను కబడ్డీ ప్లేయర్, అథ్లెటిక్, సో ఆల్ రౌండర్. ఇది లేదు. పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారా మీరు? గవర్నమెంట్ స్కూల్, అన్ని గవర్నమెంటే మా అన్ని గవర్నమెంట్ స్కూలే. నేను ఇప్పుడు కూడా ఉస్మానియాలోనే అన్ని, నాది పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు నా దాంట్లో ఏది ప్రైవేట్ లేదు, అన్ని గవర్నమెంట్ స్కూల్సే. గవర్నమెంట్ అయినా కూడా వీటన్నిటిలో ఉండేవాళ్ళ? అన్నీ ఉండట్లే, దానికింత తక్కువ గవర్నమెంట్ స్కూల్ అన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఏం స్ట్రెస్ ఉండదు, ఏది ఉంటుందో అదే ఎంకరేజ్మెంట్ చేస్తారు. అసలు మా స్కూల్ టీచర్స్ అయితే ఇప్పటికీ మేము మర్చిపోం. మాకు మాకైనా స్కూల్ అంటే ఒక ఎమోషన్. చిన్నప్పుడు ఆమె ఎలా ఉండేది తెలుసా? చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏదన్నా స్కూల్కి పోవద్దంటే ఏడ్చేది, స్కూల్కి పోవద్దంటే ఏడ్చేది. 5th క్లాస్లో అయితే వర్షం పడ్డా కూడా స్కూల్ ఉంది అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. మా ఇద్దరికి ఎలా ఉంటుంది అంటే స్కూల్కి మా అమ్మాయినా మా నాన్న పండగ వచ్చింది, ఒకవేళ పంచం వచ్చింది మా నాన్న ఉండాలంటే అందరు హ్యాపీ ఫీల్ అయితే మేము ఇద్దరం ఏడుస్తాం. మాకు స్కూల్కి మాకు పంపట్లేరు అని మేము ఏడ్చేవాళ్ళం. మాకు స్కూల్ అంటే పిచ్చి. మా స్కూల్ టీచర్స్లో అసలు మాకు ఇప్పటికీ కూడా అట్లా పోతూ ఉంటే అదొక ఎమోషన్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం తెలుసా నేను చేసిన అన్ని ఇంటర్వ్యూల్లో నాకు స్కూల్ అంటే పిచ్చి, నేను స్కూల్కి వెళ్ళకపోతే ఏడ్చానని చెప్పి మేము ఏడ్చేవాళ్ళం. నేను ఎప్పుడు తప్పించుకుందామని చూసేదాన్ని స్కూల్. మాకు అసలు మా బయాలజీ సార్ హన్మగౌడ్ సార్, తెలుగు సార్ ప్రమోద్ సార్, రాజేష్ సార్ అంటే అందరికీ భయం, కానీ నాకంటే సార్ అంటే ఇష్టం. మ్యాథ్స్ సార్ నాకు ఇష్టం. మా బయాలజీ సార్ అంటే చాలా ఇష్టం. బయాలజీ సార్ మా చెల్లిని మస్తు ఎంకరేజ్ చేసేవాడు. ఆమె సింగర్ కూడా, మంచి సింగర్. ఏదో ఒక పాట పాడరా? మధ్యలో ఆపుతున్నాను అనుకోకుండా ఒక పాట పాడండి వెంటనే. అలా పాడుగుటి అన్ని టాలెంట్స్ ఉన్న వాళ్ళు అట్లా వెంటనే చూపించాలండి ఒక పాట మా కోసం, మా ఆడియన్స్. సో అన్ని పాడేది, అన్ని చేసేది, డాన్స్ గుర్తు చేసుకోండి గ్యాప్ అప్పటి వరకు. అందరూ మా తెలుగు సార్, ఇంగ్లీష్ సార్, పీటీ మేడం, సో వీళ్ళందరూ మమ్మల్ని ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే రవీందర్ సార్,
ఫస్ట్ ర్యాంక్ ఏనా మీ ఇద్దరిది? బాగా చదివే వల్ల? బాగా చదివాను, అన్నిట్లో ఉండేవాళ్ళం. మాకు అసలు ఒకటి ఉషా సిస్టర్స్ అంటే ఆల్ రౌండర్స్. స్కూల్స్ ఉషా సిస్టర్స్ అంటే తెలియని ఈ ఉషా సిస్టర్స్ ప్రత్యూష, అనుష, ఉష, ఇంకో సిస్టర్ వచ్చి ఉండాల్సింది ఉషా అని. అలా అసలు వీళ్ళు ఎందులో తగ్గరు అని. మాకు అన్నిట్లో మా సార్స్ మేడమ్స్ అయితే చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. వాళ్ళంటే మాకు పిచ్చి. నాకైతే ఎస్పెషల్లీ నాకైతే మా సార్స్ టీచర్స్ అంటే పిచ్చి. నాకు ఇంకొకటి ఏంటి తెలుసా, ఇప్పటికీ కూడా రవీందర్ సార్ అంటే నేను బ్యాక్గ్రౌండ్గా కొంచెం వీక్ కాబట్టి ఆ సార్ వల్ల నేను ఎంత అంటే, నేను కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు నిజామాబాద్లో ఉండి చదువుకునేదాన్ని. నిజామాబాద్లో ఉండి చదువుకునేటప్పుడు రవీందర్ సార్, మా సైన్స్ ఫిజిక్స్ సార్, ఆ సార్ వల్ల నాకు లక్ష్మీ చైత ట్రస్ట్ అని, దాని ద్వారా నాకు మనీ అందినాయి. సో ఆ సార్ వల్లనే, ఆ సార్ చెప్పడం వల్లనే ఈ అమ్మాయి టాలెంట్ ఉంది బట్ బ్యాక్గ్రౌండ్గా వీక్ ఉందంటే సార్ వల్ల నాకు లక్ష్మీ చైత ట్రస్ట్ వాళ్ళు ఏదున్నా సరే, ఏ దానికైనా సరే, అంటే నీకు ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. నువ్వు వాట్ ఎవర్ ఇట్స్, అది ఏ పరంగా అయినా సరే. వాళ్ళు దాంట్లో టాలెంట్ ఉందంటే స్టడీగా, లేకపోతే చనిపోయారంటే దాన సంస్కారాలకు మనీ, అట్లా ప్రతి దానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఒక ఫామ్ అయ్యింది, అలా నాకు చేశారు అన్నమాట. బుక్స్ ఇప్పించారు, లక్ష్మీ చైత ట్రస్ట్ వాళ్ళు మనీ ఇచ్చారు. అలా సార్ వల్ల నేను చాలా మంది హెల్ప్ అందుకున్నాను. నేను ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా సరే నేను ఇప్పుడు ఈ స్టేజ్కి రావడానికి కారణం నాకు సరౌండింగ్లో చాలా హ్యాండ్స్ అందినాయి. వాట్ ఎవర్ ఇట్స్, అది ఏదైనా పరంగా. మా ఊరు అన్నయ్య వాళ్ళు నాకు హెల్ప్ చేశారు, మా సార్ వల్ల నేను హెల్ప్ తీసుకున్నాను. నిజామాబాద్లో ఉన్నప్పుడు కొంతమంది హెల్ప్ చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలామంది, భిక్షపతి అన్న, ఆయన ఒక కానిస్టేబుల్ అన్నమాట, భిక్షపతి అన్న, ఇంకా వేరే 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 వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. సో ఏంటి అంటే హెల్ప్ చేశారు కాబట్టి నాకు ఎప్పుడైతే అవసరం ఉందో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నాలాంటి వాళ్ళు హ్యాండ్ అందని వాళ్ళు, టాలెంట్ ఉండి కూడా హ్యాండ్ అందని వాళ్ళు చాలా ఉన్నారు. మా ఇద్దరు గోల్ ఏంటంటే మేము ఒక మంచి స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉంటారో అట్లా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టడీ ఇవ్వాలి. మేము స్టడీనే ఎందుకు ఇద్దాం అనుకున్నామంటే, ఫుడ్ ఇస్తే అరిగిపోద్ది, ఏది ఇచ్చినా అరిగిపోద్ది, బట్ విద్య ఇచ్చామంటే అది నీకు చేయుతనిస్తుంది, నువ్వు వేరే వాళ్ళకి ఫుడ్ పెట్టడానికి అవుతాయి. ఇప్పుడు రోడ్ మీద నుంచి చాలా మందిని చూస్తూ ఉంటే అయ్యో పాపం అనిపిస్తుంది. అదే వాళ్ళకు ఒకవేళ నేను స్టడీ ఇచ్చాను అనుకో, వాళ్ళు వాళ్ళ తలరాతను మారుస్తారు, వారు వేరే వాళ్ళ తలరాత వాళ్ళని మారుస్తారు. అందుకనే నేను ఒకటే అనుకుంటా, మాకు ఆ హ్యాండ్ అందింది, మేము ఒక మంచి పొజిషన్ అయిపోయిన తర్వాత ఒక హ్యాండ్ అందాలి. నాకు ఆ హ్యాండ్ అందకపోతే నేను ఎక్కడో ఆగిపోయేదాన్ని. బట్ ఆ హ్యాండ్ అందడం వల్ల నేను ఈ స్టేజ్లో ఉన్నానని నేను చాలా గట్టిగా స్ట్రక్ చేస్తాను. మీ మదర్ ఏం చేస్తారు? అమ్మ అంటే పొలాల పనికి వెళ్తుంది. అవునా? ఓకే. అంటే సంపాదిస్తారు, కొంచెం ఇంట్లో ఖర్చులు కావడే ఇస్తారా? ఇప్పుడు కూడా మీ ఇద్దరు ఇవ్వట్లేదు, ఇంట్లో మీ మదరే చూసుకుంటారు? నేను ఇస్తాను. పీజీ చేస్తున్నా అన్నారు. నేను అది చేసుకుంటూనే నేను ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేస్తాను. ఓ, జాబ్ చేస్తున్నారు. అంతకన్నా ముందు కూడా జాబ్స్ చేస్తూనే ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నైట్ షిఫ్ట్ చేశాను, డే షిఫ్ట్ చేశాను, అలా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పర్మనెంట్లీ ఒక యూట్యూబ్ ఛానల్లో యాంకర్గా చేస్తున్నాను చిన్నగా. ఓకే, ఇది ఎప్పుడు జరిగింది? జరుగుతుంది. అవునా? నైస్. ఓకే. సో అదిగో, ఎట్లాగో మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు కాబట్టి, సో మాదేంటంటే అన్ని కోఇన్సిడెంట్స్ గానే అనిపోతాయి అన్నమాట. మేము తను ఈ ఫీల్డ్లోకి వచ్చింది, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన, అంతకన్నా ముందు కొన్ని ఇన్సిడెంట్స్ సేమ్ జరుగుతూనే ఉంటాయి ఒకటేసారి. అంటే నేను అక్కడ రైతు డిపో అని ఉంటుంది, ఫర్టిలైజర్స్, దాంట్లో చేసిన. సో నా జాబ్ అప్పుడే అయింది, ఆమె జాబ్ కూడా అప్పుడే అయింది. నైట్ షిఫ్ట్. అంటే ఇక్కడ హైదరాబాద్ జాబులు పోవడం కూడా జరిగిందా? సేమ్. సో అట్లా ఇంకేంటంటే అప్పుడే మా జాబ్స్ పోయాయి. మేమేమో మా ఇంటి ప్రహరీ కూడా పెట్టించుకున్నాము. అప్పుడే సేమ్ జాబులు పోయాయి. అది పెట్టించుకోవడానికి మేము నానా దంటాలు పడ్డాం. లైక్ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ చెప్పింది కదా, కోపం ఎక్కువ నాకు అని. సో మా ప్లేసే, బట్ మా ఇంట్లో ఆల్రెడీ తెలుసు కదా ఎవరు లేరు, సో మగవాళ్ళు ఎవరు లేరు. దాన్ని అడ్వాంటేజ్ వాట్ ఎవర్ ఏదైనా చులకన అవన్నీ ఉంటాయి కదా. మా ఇంటి వాళ్ళు, మా ఇంటి పక్క వాళ్ళు గొడవ పడ్డం ఆ చిన్న జాగ కోసం. కాలువ పోతుంది కదా, మా ప్లేస్లో మేము వేసుకున్నా సరే గొడవ, ఫుల్ గొడవ. పోలీసులు వచ్చేంత వరకు ఎన్నిసార్లు అంటే
మా తాతల కాలం నుంచి అది గొడవ నడుస్తూనే ఉంది, సారీ మా నాన్న కాలం నుంచి గొడవ నడుస్తూనే ఉంది. సో దానికి ఒక పుల్ స్టాప్ పెడదాం, మా వల్ల కాదు అంటే ఇక్కడ నేను ఉండను, వీళ్ళే ఉంటారు. సో ఊరికైనా గొడవలు, వర్షాకాలం వచ్చిందంటే గొడవలు, చిన్న చిన్న వాటికి గొడవలు. అట్లా అని ఎందుకులే అని ప్రహరీ గోడ వేయించుకుందాం అనుకున్నాం. ప్రహరీ గోడ వేయించుకున్నాక ఎంత ట్విస్ట్ అంటే పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి వెనకంత ముగ్గు వేసి సిమెంట్ వేసి నెక్స్ట్ డే చేద్దాం వెళ్ళిపోతారా, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఏదైతే పాతుంటారో పిల్లరు అది పాతి ప్లేస్ నుంచి మళ్ళీ తీసేసి మళ్ళీ వేయించారు. అట్లా అంత గొడవలైనాయి. అసలు వీళ్ళు లేట్ చేసారు, ఫుల్ లేట్ చేసారు. పొద్దున్నే మళ్ళీ నేను హైదరాబాద్ నుంచి వచ్చి పోలీసులను తీసుకొచ్చి అప్పుడు చేస్తే అప్పుడు అయింది. యాక్చువల్ అది పడడానికి కూడా సర్లే అవుతుందా కాదా అని అనుకున్నాము. బట్ ఇంటి పక్కమే ఇలా ఏమన్నారనంటే మా అమ్మ వాళ్ళు ప్లేస్ క్లీన్ చేస్తున్నారు, సో ఇది తీసేయండి, చెట్లు ఎక్కువ మా ఇంట్లో వాళ్ళందరికీ ఏంటంటే చెట్లు పిచ్చి, మా ఇంట్లో సగం అన్ని చెట్లే ఉంటాయి. అట్లా ఇవి క్లీన్ చేయండి అంటే ఇంటి పక్క ఏముందంటే మీరు కట్టించినప్పుడు చూద్దాంలే, చేసినప్పుడు చూద్దాంలే అంటే చులకన బావ మమ్మల్ని అంటే వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చెయ్యరు అన్నట్టు చేస్తే ఇంకా 10 daysలో గోడ లేచింది. అట్లా అనుకున్నాం, అట్లా లేచింది. సో మాకు ప్రౌడ్ మూమెంట్ ఏంటి అని అంటే అబ్బాయిలు ఉన్నా కానీ అది అవ్వదు, బట్ అమ్మాయిలం మా ఇల్లుని మేము మంచి చేసుకున్నాం. మా ఇల్లు మాకు ఎంత పిచ్చి అంటే ఇప్పుడు మీరు వచ్చినా కానీ మా ఇంటి ముంగట అన్నీ మంచి చెట్లు ఉంటాయి, ఇంటి మీద అన్ని గోడలకి ముగ్గులు ఉంటాయి, మళ్ళీ డ్రాయింగ్స్ ఉంటాయి, వాకిట్లో రెడ్ పెయింట్ ఉంటుంది, దాని మీద అన్ని ముగ్గులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇల్లన్నీ చెట్లు ఉంటాయి, ఇంటి లోపల వరండా ఉంటుంది, ఇంటి లోపల చెట్లు ఉంటాయి, ఇంటి బయటలో చెట్లు ఉంటాయి. మా ఇద్దరికైతే మోస్ట్ బ్యూటిఫుల్ ఏదైనా ఉందంటే, ఎక్కువ ఇష్టం ఏదైనా ఉందంటే అది మా ఇల్లే. ఇది వీడియోస్లో చూస్తుంటాం అదేనా? అదే అది మస్తు ఇష్టం మాకు. ఓకే, మీరు ఇందా నుంచి అసలు ఏం మాట్లాడట్లేదు, పాట అయినా పాడాల్సిందే ఇప్పుడు నా కోసం. పక్కాగా సైలెంట్గా కూర్చున్నారు వచ్చి. తను మాట్లాడుతున్నాను. ఒక పాట మా కోసం, మా ఆడియన్స్ కోసం, శ్రోతల కోసం. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే, ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి మీరెలా వెళ్ళగలరనెను సీత. వావ్, నిజంగా చాలా బాగా పాడుతున్నారు. మంచి టాలెంట్ ఉందండి. నేనేదో పాడతారంటే మనందరం బాత్రూంలో పాడుకున్నట్టు పాడేస్తాను. చాలా బాగా పాడారు మీరు. అసలు ఎంత ఆ వాయిస్లో ఇది ఉంది చూడండి, ఆ బాధ కూడా కనిపిస్తుంది నాకేంటో వాయిస్లో. మనకి జరిగిందంత, నేను పాట పాడమంటే మీరు ఎన్నో పాటలు ఎంచుకొని ఉండొచ్చు, మళ్ళీ తిరిగి కూడా మీ అమ్మ గురించి పాడుతున్నట్టే ఉంది నాకు ఆ పాట. అసలు లిటరల్లీ ఒకసారి పిలుద్దామా మనం ఇంటర్వ్యూలోకి? రండి అమ్మ, ఒకసారి మధ్యలో కూర్చోండి. ఇట్లా వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుతున్నా కూడా ఇందాక నుంచి మా అమ్మాయి మాకు సపోర్ట్ అని ఎలా చూసుకున్నారు అసలు వీళ్ళని చిన్నప్పటి నుంచి? ఎలా అంటే వాళ్ళకి చాలా బాగా మంచిగా, ఎవ్వరేమన్నా కానీ అందరు అంటూనే మీ పాపలు అంటే ఇట్లా ఉండాలా అని అంటారు. అంటే నేనేమో మీకు ఇద్దరు ఆడపిల్లలు ఎలా ఫీల్ అవుతానంటే వాళ్ళ ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలాగా నేను పెంచుతా వాళ్ళని. అట్లే పెంచారు చిన్నప్పటి నుంచి. ఎంతమంది ఆడలో నాకు మస్తు అంటారు, ఇంత కష్టపడి మీకు పొలం లేదు, నువ్వు ఎందుకు ఇంకా వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయవా అంటే చెయ్యను. వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డప్పుడే నేను వాళ్ళకి ఆడపిల్లగా నేను భావిస్తలేను, నేను ఒక మగళ్ళని కన్నా వాళ్ళని మగళ్ళగానే పెంచుతా. మా పెద్ద అమ్మాయి బండి నడుపుతూ ఉంటే నాకు ఎంతమంది అంటారు ఇట్లా ఆడపిల్ల బండి నడుపుతుందంటే ఆడపిల్ల కాదని ఆడపులి అంటుంటే. అట్లే పెంచారు వాళ్ళు కూడా, అట్లే పెరిగారు కదా. మంచిగా అనిపిస్తుందా, ప్రౌడ్గా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చేసి గర్వంగా నా కూతురు బాగా ఎదుగుతున్నారు? ఇప్పటికైనా నన్ను మస్తు అంటారు కానీ వాళ్ళకి నేను ఏం చెప్పలు. ఇప్పుడు కూడా అంటారా? మీ పాప వీడియోస్ చేస్తుందని మాట్లాడతారు, మస్తు మాట్లాడతారు కానీ వాళ్ళకి నేను ఏం చెప్పు, బయటనే అంటా మళ్ళీ అంటారు ఊళ్ళో వాళ్ళు. కానీ వీళ్ళకి వచ్చి నేను ఏం చెప్పను, అని ఆన్సర్ ఇస్తా వస్తా. అంతేనా? అంతే. అక్కడే ఆన్సర్ ఇస్తా. ఏం చెప్తారు వాళ్ళకి అంటే అది వాళ్ళు చెడ్డ పని చేస్తే అది నాకు అవమానం, అది నేను ఫీల్ అయ్యేటట్టు
బుర్ర ఎవరికైతే ఉందో అది వాళ్ళకే అర్థమవుతుంది, అది కొందరికి అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. మా పిల్లల గురించి తక్కువ మాట్లాడిన ప్లేస్లో ఒక్కరోజు మేమే ఒక స్టేజ్లోకి వస్తాం అని చెప్తా, కానీ వచ్చింటి వీళ్ళకి అందియ్య చెప్పరు అక్కడనే ఏడుస్తా, బాధపడతా. ఏది నా లైఫ్ చాలా అంటే చాలా మేము బాధలోకి వెళ్ళి బయటకు వచ్చినామమ్మ. అటు నాకు సపోర్ట్గా మా అమ్మ నాన్న కూడా లేరు, అటు వీళ్ళకు నాన్న లేడు, ఇటు సపోర్ట్ లేదు. నాకు నా కన్న తండ్రి కూడా లేడు, తల్లి లేదు, సపోర్ట్ అనేది మాకు లేదు. ఓకే. అటు మా అమ్మగారి తరపున కూడా సపోర్ట్ లేదు. మీ వారు చనిపోయిన తర్వాత ఎలా ఉండింది? ఒకసారిగా అప్పటిదాకా ఉన్న వ్యక్తి సడన్గా వెళ్ళిపోయారు. ఒక కుటుంబంకి పెద్ద ఆయనే చూసుకుంటూ ఉండుంటారు అప్పటిదాకా. ఆయన వెళ్ళిపోగానే మొత్తం తారుమారైపోద్ది, మీరే చూసుకోవాల్సి వస్తుంది. ఫ్యామిలీకి ఇప్పుడు మీరే పెద్ద దిక్కు. వీళ్ళు ఇందాక అన్నారు, మా ఇంట్లో అసలు మగదిక్కు అనే వ్యక్తే లేరు, మొత్తం మేమే అని చెప్పేసి. భయం అనిపిస్తుందా? భారంగా ఉంటుందా? భయమో అంత భయంలో కూడా మేడం మేము అంత భయపడుతుంటే కూడా ముందు అడిగేసాం, కానీ వెనక అడిగేయలేదు. అంత బాధ కూడా ఇంట్లో దిగమింగి కూడా నేను ఇట్లా బయట అడిగేసిన. మస్తు రకాలుగా మంది మస్తు మాట్లాడినా పట్టించుకోలేను. మాటలు ఎక్కువ పడ్డారు, అవమానాలు ఎక్కువ పడ్డాను, చాలా అవమానాలు ఎక్కువ పడ్డా. దేనికి అవమానించారు? ఇట్లా ఇక మా దిక్కులే దానికి ఏదో అంటారు కదా, వీటిని అన్నింటి మనం సాందాన్ని ఇచ్చుకుంటా పోతే బతకలే ముంగటికి. అసలు చాలా కష్టం తెలుసా, అనిపించినంత ఈజీ కాదు. ఒక నాన్న చనిపోయిన తర్వాత కరోనా టైంలో అమ్మ హెల్త్ బాగాలేదు. ఆ టైంలో ఎంత అంటే మా నాన్న బైక్ ఉండే మాకు అప్పుడు, అదే పెద్ద దేవుళ్ళలాగా. తనకి రోజు 2 మెడిసిన్స్ మార్నింగ్ ఈవినింగ్ వేయించాలి. ఎంత కష్టం అంటే పొద్దున ఒక బైక్ మీద తీసుకురావాలి, నైట్ బైక్ మీద తీసుకురావాలి, అట్లా చేసేదాన్ని. ఓకే. సో ఎప్పుడైతే ఎవరైతే అంటారు కదా నీకు బైక్ ఎందుకు అని, కరోనా టైంలో ఎవరు మమ్మల్ని హెల్ప్ చేయడానికి కూడా రాలేదు. బట్ అదే నేను ఏదైతే నేర్చుకున్నానో, బైక్ ఏదైతే నేర్చుకున్నానో అదే ముందుంచి నడిపింది నన్ను, అదే చేసింది మా అమ్మని. అప్పుడు బైక్ మీద డ్రైవ్ చేసి తీసుకొని పోయాను అట్లా. సో అట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా అంటే మళ్ళీ మా ఊరికి ఇప్పటికీ కూడా సరిగ్గా బస్సెస్ ఉండవు, సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు అన్నమాట. ఎప్పుడో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. తను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అదొక పెద్ద తన లగేజ్ మొత్తం ఉంది. అది నువ్వే చెప్పు. చెప్పు ఏం జరిగింది, ఏమైంది? లగేజ్ పెద్ద నైట్ పూట లగేజ్ మా ఊరు నుంచి వెళ్ళే టైంలో మా ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు. పెద్ద లగేజ్ పట్టుకొని వెనక కూర్చుంటే మేము భయంతో, నా లోపల అబ్బాయిలు తీసుకోవడానికి కూడా భయపడతారు, అట్లా ఉండే ప్లేస్ అక్కడ. నైట్ టైం సరిగ్గా లేదు, నైట్ 10 అవుతుంది కదా మొత్తము. సో మొత్తం అదే ఉండే, అండ్ ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళాలి. ఓకే. సో పెద్ద లగేజ్, ఇంత పెద్ద లగేజ్, ఇంకా చాలా లగేజ్ ఉండే. అదంతా ముందు పెట్టుకొని నేను వెనకాల పెట్టుకొని, సో ఈ నుంచి అది దాటితే నేను ఏదో సాధించేసినట్టే. అంత భయం. నైట్ 10 అవుతుంది, ఏం లేదు, ఏం ఉండవు. అట్లాంటి టైంలో ఇద్దరం అక్కడ ఆటోస్ దగ్గర అందరూ మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ నవ్విండ్రు, నువ్వు తీసుకుపోతావా, నీకు అవుతుంది, అనితో అవుతుంది, ఆమెతో కాదు అనేసి చాలా మంది నవ్విండ్రు. ఇట్లా ఆమెను అన్నారు మాటలు, ఆమె తీసుకోవద్దు, ఆమె ఎత్తేస్తుంది ఎన్నన్నా అది ఇది అనుకుంటున్నారు. కానీ ఆమె మొత్తం తీసుకో ఇంటి దగ్గర అంతా డ్రాప్ చేసింది సేఫ్గా. నిన్న మీ కూతురు అవార్డు తీసుకుంది కదా, ఎలా అనిపించింది? చూసారా మీరు? దగ్గరుండి పక్కనే ఉండున్నారు కదా, మరి ఎలా అనిపించింది? ఆ టైం చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఆ అవార్డు తీసుకోవడం? అసలు ఇలాంటి ఒకటి జరుగుతుంది, వస్తాను నేను ఇంత దూరం అనుకోలే, అస్సలు అనుకోలే. ఇంత తొందరగా అసలు అవార్డు తీసుకుంటా అని అస్సలు అనుకోలే. ఇంకా అక్కడ చాలా మంది వచ్చిండ్రు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ 2 వచ్చిండ్రు, వాళ్ళు కూడా నా వీడియోలు చూసినంటే నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అక్కడ చాలా మంది నా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకున్నారు, నేను మీకు తెలియదు, ఇది నాకు తెలుసు, వీడియోస్ చూసాను అని మస్తు మాట్లాడింటూ నాకు మస్తు హ్యాపీ అనిపించింది. అవునా? అంటే ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకు ఒక రికగ్నైజేషన్ అనేది వస్తే బాగుంటది కదా. మీ చెల్లిని చూస్తే ప్రౌడ్గా అనిపిస్తుందా మీకు కొంచెమైనా? కొంచెం కాదు, చాలా ఎక్కువ. అసలు ప్రౌడ్ మూమెంట్ అంటే ఇప్పుడు నేను ఒక తండ్రి స్టేజ్లోనే ఉన్నాను, తనకి అంతా నేనే. వాట్ ఎవర్ ఇట్స్, నన్ను బ్రదర్ అనుకుంటుంది, అంతా మా అక్క ఉందనంటే చాలు అనుకుంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఆ ఒక రికగ్నైజేషన్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ అక్క, అది అంటే ఇప్పుడు ఒక ఫాదర్
ఉంటారు కదా లైక్ వాళ్ళ కూతురు వాళ్ళ నాన్న అని ఎలా చెప్పుకుంటారు ఆయన కూతురు కాదు ఇప్పుడు ఆమె తండ్రి అన్నట్లు. ఇప్పుడు వాళ్ళ అక్క ఇప్పుడు నేను ఒకవేళ నాకు ఏదైనా కాల్ వచ్చింది అనుకోండి, అందులో ఖచ్చితంగా ఆమె టాపిక్ ఉంటుంది 100%. నాకు వాట్ ఎవర్ చేయకాలన్నా రాని మీ చెల్లెలు ఇంత బాగా చేస్తుంది, లిటిల్ బిట్ ఆనందం అసలు నేను ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతానంటే అది నేను చెప్పుకోలేను. ప్రత్యూష వాళ్ళ చెల్లి కాదు, అనూష వాళ్ళ అక్క ప్రత్యూష. ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే ఎవరికైనా సరే ఎవరు అని అంటే ప్రత్యూష వాళ్ళ సిస్టర్ అంటే ఏదైనా చిన్నప్పటి నుంచి మనం ముందన్నమాట. అవి ఎప్పుడు నేను ఎలా అంటే చిన్నప్పుడు ఎక్కువగా ఉండేది, అది నా ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. ఎవరంటే ప్రత్యూష వాళ్ళ సిస్టర్. ఎట్లా అంటే నా పేరు పత్తి అన్నమాట, తన పేరు చిట్టి. చిట్టి మీరు వీడియోస్ లో కూడా చిట్టి ఉంటది కదా, చిట్టి పత్తి అన్నమాట. ఎవరనంటే పత్తి వల్ల చెల్లెలు అట్లా ఉంటది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎవరు ఫోన్ చేసినా ఏ కాల్ వచ్చినా అందులో అనూష వాళ్ళ సిస్టర్, మీ చెల్లెలు బాగా చేస్తుంది, ఏడికి పోయినా సరే మీ చెల్లెలు బాగా చేస్తుంది, మీ చెల్లెలు బాగుంది, ఆ వీడియోస్ బాగున్నాయి అంటే. నా సరౌండింగ్స్ లో టీచర్స్ ఉంటారు, పెద్ద పెద్ద టీచర్స్ లైక్ అలా ఉంటాయి, చెప్తూ ఉంటే అది అసలు ఆనందం వేరే అసలు. ఇప్పుడు ఒక ప్రౌడ్ మూమెంట్ కి ఆమె తీసుకుపోయింది అంటే నేను తీసుకుపోతుందని ట్రస్ట్ చేసినా గానీ ఇంత తొందరగా తీసుకుపోతుందని నేను ట్రస్ట్ చేయలేదు. నేను అయితే సమ్ వీడియోస్ చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ లో ఏడుస్తాం అన్నమాట మేము. ఇప్పుడు మా అమ్మది ఒక వీడియో ఉంటది, అందులో మా కూతుర్లు చేసే ఫస్ట్ వీడియో తను 100 times చూసింది, నేను 100 times చూసిన. తను ఏడ్చింది, నేను ఏడ్చిన, చాలా మంది ఏడ్చారు కూడా వీడియోస్ చూసి. సో అట్లా అంటే ప్రతిదీ రియల్ లైఫ్. ఆమె నేను కొన్ని షాక్ అవుతూ ఉంటా, అసలు ఇది మా చిట్టేనా ఇంత బాగా చేస్తుంది అంటే. కొన్ని వీడియోస్ వేరే దాంట్లోకి ఇంత తొందరగా లీనమైపోతుంది అంటే. ఇంటికి పోతాను కదా, ఇంటికి పోయినప్పుడు అక్క వీడియో అంటే ప్రతిసారి అక్క వీడియోస్ అడుగుతా సరే వచ్చే ముందు నాకు వీడియోస్ పంపిస్తుంది, ఇంటికి వచ్చినాక ఇది చేద్దాం అని ఉంటది. కానీ ఇంటికి వచ్చినాక మొత్తం పడుకోవడమే ఉంటది, ఏం చేయము. అయితే అప్పుడు నేను ఒకవేళ నేను చేస్తాను నన్ను అందులో కూర్చున్నాను అనుకోండి, అది నాకు రాదు. అదే ఆమె కెమెరా పెడితే అలా ఒక్కొక్క చెప్పేస్తుంది అని నేను అనుకునేది ఎంత తొందరగా అయిపోయింది అని. అది నేను చెప్పాలని అంటే నేను చేయాలని అంటే దానికి గంటలు పడుతుంది, గంటలు అవుతుంది, వామ్మో అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు తన వీడియోస్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు అది ఇలా చేస్తుంది, అసలు అట్లా చేస్తుంది అని సమ్ టైమ్స్ అనుకున్నా కొన్ని వీడియోస్ చూసి కూడా. సంపాదిస్తున్నారు మరి ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, జ్యోతిష్యం అవి వస్తాయి, అవి ఏమంత ఉండవు కదా అని చెప్పేసి నేనేం చెయ్యను. చేయట్లేదా? మనీ ఇస్తా అంటారు కానీ అవి ఫేక్ కదా, ఫేక్ ఎందుకు చేయాలని. మీకు డబ్బు అవసరం ఉన్నా కూడా చేయట్లేదు అంటే నాలాగా ఇంకా చాలా మంది ఉంటారు కదా డబ్బు లేని వాళ్ళు, సరే నాలాగా ఇంకా నాకన్నా చాలా మంది దీనస్థితిలో ఉంటారు కదా, వాళ్ళందరికి ఎందుకు రిస్క్లో పెట్టడం. వాళ్ళు ఇది నేను అది జెన్యూన్ అని నన్ను జెన్యూన్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళందరికీ ఎందుకు మళ్ళీ అది వాళ్ళు మనీ పెట్టుకొని వాళ్ళు అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర మనీ ఎందుకు పోగొట్టుకోవడం, నా వల్ల ఎందుకు లాస్ అవ్వడం, అందుకే నేనేం చేయను. ఎక్కడ నేర్చుకున్నారు ఈ యాక్టింగ్ స్కిల్స్ అన్ని? వీడియోస్ లో అంత క్లియర్ గా ఎక్స్ప్రెషన్ పెట్టడం బై బ్లడ్. అమ్మో, ఈ బ్లడ్ లో యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. నాన్న నాటకాలు వేసేవాళ్ళు, ఊళ్ళల్లో నాటకాలు వేస్తారు కదా, అట్లా మా నాన్న కూడా చిన్నప్పుడు వేసేవాడు. ఇంకా నాకు ఇక్కడ అందరు పల్లెటూళ్ళల్లో కొట్లాటలు, నల్ల దగ్గర కొట్టుకోవడాలు అవి ఇవి ఉంటాయి కదా, సో అవన్నీ బాగా గమనిస్తా, బాగా యూస్. మీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంది, ఏదైనా చూస్తే అది మైండ్ లో ఉంటది. ఓకే, సో ఇంకా అలా చూసి ఎక్స్ప్రెషన్స్ తో సహా మొత్తం దింపేస్తారు. నాకు ఇంట్రెస్ట్ యాక్టింగ్ అంటే చాలా. ఈ ఇండస్ట్రీలోకి వెళ్ళే ఆలోచన ఉందా మరి? పంపిస్తారా అంటే? పంపిస్తా, సినిమాల్లోకి, సీరియల్స్ లోకి. అప్పటి నుంచి అడిగినా కానీ వాళ్ళు ఎక్కడికి పోయినా ఇదివరకు నేను నో చెప్పలేదు, ఇద్దరు కూడా చెప్పలేను. గేమ్స్ చిన్న ఉన్నప్పుడు చాలా గేమ్స్కి వెళ్ళే వాళ్ళం కదా, సో అప్పుడు కూడా ఇంకా మా నాన్న మస్తు ప్రోత్సహించేటోడు. ఇంకా పొద్దున్నే లేపేటోడు మా నాన్న, పొద్దున్నే లేపి వాకింగ్కి తీసుకుపోయేటోడు, పుషప్స్ అన్ని చేయించేటోడు. పుషప్స్ చేస్తారా మీరు? మేము చిన్నప్పుడు మా ఇద్దరికి రెజ్లింగ్ ఇంట్లో పెట్టేవాళ్ళు, చెప్పారు కదా. సో పెడుతూ ఉంటే కింద మెత్తలు పెడుతుండే, ఇద్దరం గుద్దుకుని ఉండేవి. మా అమ్మ పెడుతుండే, మా అమ్మ లోపల పని చేసుకుని మేము ఇక్కడ గుద్దులాడుకుని ఉండేవి. ఒకసారి కూల్
దూలాల మీద పడిపోయినాం. అమ్మో. ఆ టెన్షన్ మా అమ్మ వచ్చేమంటారు అని. తర్వాత ఏ ప్లేస్ లో అది ఉండి అలా అయితే మాకు ఇలా కట్టేవాడు దంగల్ సినిమా ఇలా ఏమంటారు దాన్ని, ఇటొకటి ఇంట్లో ఉంటాయి కదా దూలాలు ఉంటే దాన్ని మిడిల్ లో పెట్టేసి దానికి చేయించేవాడు. మళ్ళీ కర్ర పట్టుకొని ఇలా కర్ర పట్టుకొని ఇలా తిప్పేవాడు. చాలా చేయించేవాడు మా నాన్న మాకు చిన్నప్పుడు. ఎవరిష్టం మీ ఇద్దరు మీ నాన్నగారికి ఎక్కువ? నేను అదిగో వెంటనే నేను అనేది ఎంత ప్రౌడ్ గా. ఏ మీరు ఇష్టం లేదా? చిన్నోడు కదా, చిన్నోడు ఎక్కువ ఇష్టం. అన్నిళ్ళలో చిన్నోడు అంటేనే ఎక్కువ ఇష్టం. మీకు ఎవరు ఎక్కువ ఇష్టము? ఇద్దరు ఇష్టం. చెప్పలేరు, ఒకరని చెప్పలేరు కదా. ఇద్దరు రెండు కళ్ళు, ఇద్దరే అంతే. మీ ఇద్దరికి ఎవరు ఎక్కువ ఇష్టం? అమ్మ నాన్న? మాకు ఇద్దరే ఇష్టం. నాకు మా నాన్న. ఇజ్జత్ తీస్తున్నా. మరి నాన్నకి చిన్నోడు ఇష్టం అయినప్పుడు చిన్నోడికి నాన్న అంటే ఇష్టం ఉంటుంది కదా ఆటోమేటిక్గా, తప్పులేదు. సో నేను ఈ 2 క్వశ్చన్స్ అందరినీ అడుగుతా, మ్యాండేటరీ అడుగుతా, మిమ్మల్ని కూడా అడుగుతా. సపరేట్గానే చెప్పండి, కలిసి అయినా చెప్పండి, ఓకేనా? ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటివరకు మీ లైఫ్లో? బాగా ఆనందపడిన సందర్భం ఏంటి మీ లైఫ్లో? నిన్ననే అవార్డు వచ్చింది కదా, అదే నాకు మస్తు హ్యాపీయెస్ట్ మూమెంట్ నా లైఫ్లో. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది. నన్ను రికగ్నైజ్ చేసి నాకు అవార్డు ఇస్తే మస్తు హ్యాపీ ఫీల్ అయింది, అంతే. ఓకే, మీకు? నాకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆమెకు కొయ్యగుట్టలో కూడా అవార్డు వచ్చేసింది. మా పెద్ద పాప వాళ్ళ డాడీ ఉండే అప్పుడు. ఓకే. మస్తు మంది ముంగట ఇట్లా మాట్లాడితే డాడీ నేను మస్తు ఏడ్చినాం. యాక్చువల్లీ ఏమైందంటే కొయ్యగుట్ట ఇది రెసిడెన్షియల్ అన్నమాట. సో రెసిడెన్షియల్ నేను హాస్టల్ అప్పటి వరకు 10th నేను మామూలు స్కూల్, దాని తర్వాత రెసిడెన్షియల్ లో వేశారు. వేస్తే ఏమైందంటే నేను అంటే కొత్త కాబట్టి కొంచెం ఏడుస్తాం కదా. సో కొంచెం ఓకే మా అమ్మ ఏడ్చుకుంటే మేమిటి ఏడ్చేవాళ్ళం. సెకండ్ సాటర్డే, అది సాటర్డే మేబీ, అందరు వచ్చారు సెకండ్ సాటర్డే. మా ప్రిన్సిపల్ మనం ఎవరిని లోపలికి రానియలేదు. నేను ఫస్ట్ ఇయర్. సో ఏమైందంటే రానియకపోతే మా అమ్మమ్మ మా చెల్లెలు ఇద్దరు వచ్చారు. గేట్ బయట నుంచి వాళ్ళు ఫుల్గా ఏడుస్తున్నారు. నేను గేట్ లోపల బాక్స్ ఇచ్చారు నాకు. సర్లే రాకపోయినా కానీ బాక్స్ తినని బాక్స్ ఇచ్చారు. మా ప్రిన్సిపల్ మేడం ఏం చేసిందంటే నువ్వు ఎట్లా బాక్స్ తీసుకుంటావని నన్ను ఒక రూమ్లో వేసి అందరినీ కొంచెంసేపు అయిన తర్వాత వేసేసింది. నన్ను ఒక రూమ్లో వేసి లాక్ వేసేసింది బయటకు రానియకుండా. అయ్యో, ఫుల్గా ఏడ్చాం వీళ్ళిద్దరు, మా అమ్మమ్మ మా చెల్లెలు. వాళ్ళు బయట వేయడం, నేను ఇక్కడ లోపల వేయడం. ఆ రోజే ఫిక్స్ అయినా నేను, ఏ రోజు అయితే నన్ను ఇలా చేసింది మా అమ్మ వాళ్ళని కలవనీయలేదు. ఫైనల్లీ నన్ను కలవనీయలేదు. లాస్ట్ 5 minutes మా పీటీ మేడం వచ్చి చూపించి పంపించేసింది. ఆ రోజు నేను అనుకున్నా, ఏ రోజు ఫుల్గా తిట్టింది నన్ను, ఫుల్గా తిట్టి ఇలా ఏ రోజైతే ఆ మేడం నన్ను అలా అందో ఆ రోజు నేను ఆమె నోటితోనే నేను మెప్పించుకోవాలని. సో అప్పుడు గేమ్స్ అక్కడ కొన్ని రోజులు అయిన తర్వాత, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ స్కూల్ నుంచి, ఆ కాలేజ్ నుంచి, రెసిడెన్షియల్ నుంచి చేసిరు. అంతకుముందు ఒక అమ్మాయి చేసిరు. అయితే నేను పోయినప్పటికి అయితే నేనేమన్నా అంటే అమ్మాయి, మా పెద్ద అమ్మాయికి ఇట్లా ఒక అమ్మాయి యొక్క స్టేజ్ మీద ఇలా పడి మాట్లాడుతుంది, అట్లా నువ్వు కూడా మాట్లాడాలా నెక్స్ట్ వచ్చే వరకు ఆమె అదే స్థితిలో పోయింది. మళ్ళీ మా పాప కూడా అదే స్థితి. నెక్స్ట్ సండే వచ్చి చెప్పింది. సో నెక్స్ట్ 1 year వరకు అంటే ఆమె నన్ను తిట్టింది, నన్ను ఎక్కడైతే ఇది చేసిందో. నేను నేషనల్స్ వెళ్ళినాం అన్నమాట, కబడ్డీ నేషనల్స్ వెళ్ళినా. సో ఆమె మా కాలేజ్ తరపు నుంచి నేను వెళ్ళే స్టేజ్లో మా అమ్మ నాన్నని పిలిచి నాకు సన్మానం చేసింది. అక్కడే తిట్టించుకున్నా, ఆమె నోటితోనే పొగిడించుకున్నా, సన్మానం చేయించుకున్నా. సో ఫస్ట్ అది మా నాన్న ఉన్నప్పుడు మా అమ్మ నాన్న వచ్చి నాకు సన్మానం చేశారు. వాళ్ళ చేతుల మీద నుంచే నాకు సన్మానం అయింది. మా నాన్న మాట్లాడారు, నేను మాట్లాడాను. సో అది ప్రౌడ్ మూమెంట్ నాకు, అదొక ప్రౌడ్ మూమెంట్. నెక్స్ట్ ప్రౌడ్ మూమెంట్ ఏంటి అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగుండేది అనమాట. నాకు అమ్మాయిల దానికంటే అబ్బాయిల లక్షణాలు ఎక్కువ, అబ్బాయిల మైండ్ సెట్ ఎక్కువ అనమాట. సో బైక్ నేర్చుకోవాలి, నేను బైక్ నేర్చుకోవాలి, మా నాన్న వెనుక కూర్చొని పెట్టుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని బాగుండేది. దానితోనే నేను ఎన్సీసీకి వెళ్ళాను. కానీ నా హైట్ ప్రాబ్లం వల్ల ఆర్మీ మిస్ అయింది అనుకో. జస్ట్ అంటారు కానిస్టేబుల్ ఎటు పోయింది, ఆర్మీ ఎటు పోయింది అంటారు అందరూ. సో అట్లా అంటే నాకు ఆ యూనిఫామ్ వేసుకొని మా నాన్నని నేను బైక్ నేర్చుకున్న తర్వాత మా నాన్నని ఎక్కించుకొని దింపాలని బాగుండేది.
కానీ జస్ట్ మా నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు మా నాన్నని నేను ఎక్కించుకొని కొంచెం దూరం వరకు నడిపాను. అది మా విలేజ్ కునిపూర్ మాకు ముందు జాకూర్ అని ఉంటుంది, అక్కడ వరకు మాత్రమే నడిపాను. నాకేంటంటే మా ఊళ్ళో మా నాన్న ఎక్కించుకొని నడపాలి అని బాగుండేది, బట్ అది అక్కడ వరకు అయిపోయింది. అది ప్రౌడ్ మూమెంటే అని నేను అనుకుంటా. అంటే అసలే దొరకలేదు ప్లేస్లో కొంచెమైనా దొరికిందిలే అని బాగుండేది. ఓకే, మీకు ఏంటంటే వీళ్ళిద్దరు బాగా సెటిల్ అయ్యి బాగా చూసుకొని కొంచెం అందరిలో మంచి పేరు వచ్చింది, అదే మీకు ప్రౌడ్ మూమెంట్, అంతేనా? సో ఇది రెండోది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడి ఏడ్చిన సందర్భం. మా నాన్న చనిపోయినప్పుడు అది అనుకోకుండా అయింది కదా. సడన్గా అయింది. ఇంకా కనీసం లాస్ట్ గుడ్ బై కూడా సరిగ్గా లేదు మా నాన్నకి. అంటే టచ్ కూడా చేయలేము మా నాన్నని. కరోనా టైం కదా, అందరు భయపడినారు, దగ్గరికి కూడా వెళ్ళనియలేరు. సో అది. మీకు సేమ్ ఆటోమేటిక్ కళ్ళల్లో నీళ్ళు, బాగా ఎమోషనల్ మీ అక్క. ఓ మీరు కూడా ఏడుస్తున్నారు ఇప్పుడు మళ్ళీ? అయ్యో, ఎమోషనల్ అంటే నాన్న ఒక సెంటిమెంట్ అది అర్థమవుతుంది. అది మాకు అంటే మేము నాన్నతో ఎక్కువ టైం స్పెండ్ చేయలే. నేను ఇప్పటికి కూడా చెప్తాను ఏంటంటే షీఈస్ ద లక్కీయెస్ట్ పర్సన్. నాన్నతో మెమరీస్ ఉన్నాయి, ఓకే. నాకు లేవు. చిన్నప్పటి నుంచి నాది ఎలా అంటే 10th వరకు మాత్రమే స్కూల్, తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీలో దూరంగానే ఉన్నాను, ఇంటర్లో దూరంగానే ఉన్నాను. అది అయిపోయిన తర్వాత హైదరాబాదు లేకపోతే బాన్స్వాడ, నిజామాబాద్ అటు చదువుకుంటూనే స్టిల్ ఇప్పటికీ కూడా నా ఫ్యామిలీకి నేను దూరంగానే ఉన్నాను. నాకు ఇప్పటికీ అనిపిస్తుంది ఇది అయిపోయింది, ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా. బట్ షీ ఈజ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్, ఎందుకంటే నాన్నతో ఉంది. తర్వాత హైదరాబాద్లో కొన్ని డేస్ ఉంది, బట్ ఇప్పుడు తన ఫ్యామిలీతో ఉంటుంది. అమ్మమ్మ, నానమ్మ, అమ్మతోని ఒక మంచి లైఫ్ ఉంది. తను స్వీట్ మెమరీస్ ఉన్నాయి. జాబ్ ఎంతైనా మనకి పైసా ఎంత ఉన్నా లేకున్నా కానీ మనుషులతో ఆ బాండ్ ఉంటుంది కదా, అది రాదు. తనకు ఆ బాండ్ వస్తుంది. ఇప్పటికి నేను ఇంత దూరంలో ఉన్నా కానీ నేను ఎక్కువగా ఫీల్ అయ్యేది అదే. నాకు మెమరీస్ ఏం లేవు, నా ఫ్యామిలీతో నాకు మెమరీస్ ఏం లేవు. తనకి మాత్రం చాలా ఉన్నాయి, తనకి ఇంకా వాళ్ళతో ఎక్కువ బాండ్. నేను ఎలా అంటే నేను ఇంటికి వెళ్ళినా కానీ కొంచెం తనకున్నంత బాండ్ నాకు ఉండదు. అదే. సో నేను అందుకే అంటాను తను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. పైసా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒకటేసారి రావచ్చు, ఫేమ్ ఒకటేసారి పోవచ్చు, కానీ మనుషులు ఒకసారి పోతే అది మళ్ళీ రాదు. సో మీకేంటి బాగా బాధపడిన సందర్భం? మస్తు ఇక చెప్పుకోలేని బాధలు మేడం అవి. అవునా, చాలా ఇబ్బందులు పడ్డారు. వీళ్ళిద్దరిని ఇంత స్టేజ్కి తీసుకురావడానికి ఎన్నో పడి ఉంటారు, ఎన్నో చూసుంటారు, ఎంతో మంది అవమానించి ఉంటారు కదా. అలాంటి సందర్భం ఒకటి కూడా గుర్తు రావట్లేదు, అన్నీ అవే ఉన్నట్టున్నాయా? వస్తాయి కానీ చెప్పుకోలేము అవి. అదేలేండి, అర్థమవుతుంది. బట్ ఏదైతే ఏంది, మీ కూతుర్లు ఇద్దరు ఇంత మంచి స్టేజ్లో ఉన్నారు, ఇంకా బాగా ఎదుగుతున్నారు. ఇప్పుడే మీకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు, వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్తారు. సో వీళ్ళిద్దరిని చూసుకుంటూ మీరు ఆనందంగా ఉండొచ్చు, అంతే కదా. ఇలాంటి ఇద్దరు కూతుర్లు ఉన్నందుకు మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఆల్రెడీ ఫీల్ అవుతున్నారులేండి. సో మీ ఫ్యాన్స్కి చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మీ వీడియోస్ కింద ఏడుస్తూ, అక్క ఈ వీడియో చాలా ఎమోషనల్గా ఉంది, మమ్మల్ని ఏడిపించేసావు చిట్టి తల్లి, నీ వీడియోస్ అంటే ఎంత ఇష్టం రా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉంటారు. చూస్తుంటారా కామెంట్స్? పర్సనల్గా మెసేజ్లు పెడుతుంటారా? వాళ్ళ కోసం ఏమైనా చెప్తారా మరి? అంటే వాళ్ళందరూ చాలా మంది మెసేజ్ చేస్తారు, అక్క ఇన్స్పిరేషనల్గా ఉంటాయి నీ వీడియోస్ అని. కలిసినప్పుడు కూడా చెప్తారు, అక్క ఇంతే మమ్మల్ని ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి ఇంకా మమ్మల్ని ఇంతే ప్రోత్సహించక్క అని చెప్తారు. సో అంటే ఆడపిల్ల చాలా మంది నా వీడియోస్ ఎక్కువ ఆడపిల్లలే చూస్తారు, ఆడవాళ్ళే కనెక్ట్ అవుతారు. వాళ్ళ అంటే చదువుకోవాలి ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. కొంచెం చదువుంటే మీ తలరాతను మార్చేది ఆ చదువే, అదేనా మీరు చెప్పాలి? ఎవరిలోనైనా ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా దాగి ఉంటుంది. సో అండ్ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు మా అమ్మ మా అక్క ఇద్దరు సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. సో ఏ సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా కూడా మనం చేయాలనుకుంటే, ఇప్పుడు నాకు వీడియోస్ తీసే వాళ్ళు ఉండరు, నేనే తీసుకుంటా. క్యారెక్టర్స్ కోసం నేను ఇంకెవరిని వెతకను, నేనే చేసుకుంటా. సో అట్లా ఏదైనా చేయాలనిపిస్తే చేసేయండి, అంతే, వెయిట్ చేయకండి. ఒకరు వీడియో తీయడానికి ఇంకొకరు వచ్చి ఫోన్ వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని బాధపడకుండా మన మీద మనకు నమ్మకం ఉందంటే మనం చేయగలుగుతాం, మనకు నమ్మకం ఉంటే చేసేయాలి, అంతే. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. మీరు కూడా సపోర్ట్ ఎక్కడ రాదు, మీకు మీరే మొదలు పెట్టండి, అంతే. సో మీరేమైనా చెప్తారా? ఏం లేదు, జస్ట్ నేను కూడా ఏమంటానంటే ఆడపిల్లలకి చదువు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో తెలీదు. సమ్ టైమ్స్ అందరూ ఉంటారు, అంటే ఇప్పుడు ఆడపిల్ల లైఫ్ ఎలా అని అంటే
ఒక స్టేజ్లో నాన్న, ఒక స్టేజ్లో భర్త, ఒక స్టేజ్లో బ్రదర్, అట్లా ఎవరు ఏ టైంలో వదిలేసి వెళ్ళిపోతారో మనకు తెలియదు. మనకు ఒక పవర్ ఏంటి అని అంటే చదువు. ఆ చదువు నీకుంది అని అంటే నువ్వు నీ ఫ్యామిలీకి అయినా సపోర్ట్గా ఉంటావు, దేనికైనా సపోర్ట్గా ఉంటావు. అండ్ ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ మంది అంటే లవ్ కొవ్వు అనుకుంటూ అటే తిరుగుతున్నారు. చేయండి, బట్ మీరు ఏంటంటే ఫస్ట్ మీ లైఫ్ గోల్ ఏంటి, బయటకు ఒకసారి మీరు వచ్చి చూస్తే లైఫ్ వేరు. ఒక్కసారి ఒక్క స్టెప్ ఎక్కావు, ఒక్క స్టెప్ నీ లైఫ్లో నువ్వు స్టెప్ ఎక్కావంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతావు. బయట ప్రపంచం వేరు. ఒక్క ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ నీకు దొరికిందని అంటే నువ్వు అసలు వేరే లెవెల్. నువ్వు ఒక అమ్మాయి కాదు, ఆసక్తి అని నువ్వు కాదు, నీకు బయట ప్రపంచమే చూపిస్తుంది. ఆ ఒక్క స్టెప్ ఎక్కడమే చాలా కష్టం. నువ్వు ఒక్క స్టెప్ ఎక్కువ అంతే, దాని తర్వాత ప్రపంచమే నువ్వేంటి అనేది చూపిస్తుంది. సో నేను ఏమంటానంటే మంచిగా చదువుకోండి. చదువుతో పాటు సరే మీకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చదువు ఈజ్ మ్యాండేటరీ. ఒక స్టెప్ ఎత్తుకోవడానికి ఒక చిన్న మొదటి అడుగుకి అది. మీ టాలెంట్ అని మీరు ఎప్పుడు కప్పిపుచ్చుకోకండి. ఇప్పుడు మా చెల్లెలే నాకు ఎగ్జాంపుల్. ఏంటంటే తనకు అసలు ఏ సపోర్ట్ లేదు, అంటే కెమెరా ఎడిటింగ్ ఏం లేదు. అందరు అనుకోవచ్చు అయ్యో నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది లేదు, బట్ తను అన్నీ చేసుకుంటుంది, అన్నీ చూసుకుంటుంది, అన్నీ చేస్తుంది. ఈ స్టేజ్ వరకు వచ్చింది. సో నేను ఎంత స్ట్రగుల్ పడ్డా కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూకి ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. అసలు నేను లైఫ్లో అనుకోలేదు నాకు మేము ఒక ఇంటర్వ్యూకి వస్తాము చేస్తామని. అదంతా కారణం మా చెల్లెలు. సో అట్లా తనలో ఉన్న టాలెంట్ బయట తీసుకుంది, మీలో ఉన్న టాలెంట్ మీరు బయటకు తీసుకురండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయండి. అది మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేసి బయటకు రండి. ఆటోమేటిక్గా హ్యాండ్స్ చుట్టూరా హ్యాండ్స్ ఏదో ఒక హ్యాండ్ హెల్ప్ చేస్తూనే ఉంటాయి. సో బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్, అంతే. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అంతే, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే, సో ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయండి. చాలా మందిని మీరు మోటివేట్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్లో ఆల్మోస్ట్ డిప్రెస్డ్ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వీడియోస్ చూసినప్పుడు ఒక ప్లస్ పాయింట్ లాగా, అవును ఆవిడే అంత కష్టం నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఎందుకు రాలేము అనే ఒక ఇది వస్తుంది చూడండి. తనకే ఏ సపోర్ట్ లేదు, తనకి ఏ సపోర్ట్ లేకుండా ఇంత వేసింది, మనకు కొంచెం సపోర్ట్ మనం చెయ్యలేమా, అలాంటిది మీ దగ్గర నుంచి వస్తుంది. అలా ఇంకా ఇన్స్పైర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఇద్దరు రత్నాలు లాంటి పిల్లల్ని పెంచి పోషించినందుకు, కన్నందుకు మీరు కూడా చాలా ప్రౌడ్ అమ్మ. మీలాంటి అమ్మలు చాలా మంది ముందుకు రారు. కూతురు వీడియోస్ చేస్తుందంటే ఎందుకు, పక్కన ఒక మాట అనగానే ఆ వద్దులే అమ్మ వీడియోస్ మనకెందుకనే వాళ్ళే చాలా మంది ఉంటారు. బట్ మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి. ఈవెన్ చూసి ఇంకా కొంచెం మంది పేరెంట్స్ ముందుకు వస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.